తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నాకైతే మా తమ్ముడు వాళ్ళతో పని ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 6:30 గంటల నుండి ఆ పొజిషన్లో కూర్చుంటారు. చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టుగా కూర్చుంటే తెలిసిద్ది బాధ. ఎక్కడైనా ప్రశాంతంగా ఉండి వినవచ్చు. కొంతమంది అంటారు నేను కూడా పడతాం మధ్య మధ్యలో కూర్చో అని అంటారు. ఆ పొజిషన్లో మనం ఉంటే మనకి తెలుస్తుంది. నేను అందుకే ఆ మ్యూజిషియన్స్ అందరికీ నేను ఎక్కడికి వెళ్ళినా ముందు చెబుతా, వారు దేవుని పరిచర్యలో వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. బీడు భూమి లాంటి మన హృదయాలని పాటలతో అలాగనే శ్రావ్యమైన సంగీతంతో దున్ని పదును చేసి విత్తనాలు వేయటానికి అదునుగా మార్చి మా చేతికి అప్పగిస్తారు. ఇక్కడ ఎవరికీ మినహాయింపు ఉండదు. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. దేవుడు అందరికి ఒక పని అప్పగించాడు. ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఆ కూర వండేటప్పుడు కావలసినవన్నీ సమపాళల్లో పడితేనే అది అందరికీ నోటికి రుచించిద్ది. అట్లాగనే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఈ పనిలో మేమందరం సమ్మిళితంగా ఉంటేనే దేవుని కార్యాలు జరుగుతాయి. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. గతించిన కాలంలో మీ మధ్యలోనికి వచ్చినప్పుడు అనేక విషయాలు జ్ఞాపకం చేసినట్లుగా నాకు జ్ఞాపకం ఉన్నది. ఎందుకన్నానంటే ఈ తెనాలి ప్రాంతానికి నేను దాదాపుగా చుట్టుప్రక్కల చదలవాడు కానీ ఇవన్నీ చెప్తే టైం చాలదు, కానీ నేను విరివిగా వస్తూ ఉంటా. కొన్ని సందర్భాలలో ఇక్కడ నేను మాట్లాడిందే మళ్ళీ అచ్చనరావు ఊర్లోనో లేకపోతే పెదరావు ఊర్లోనో లేకుంటే ఈ ప్రక్కన ఐతానగర్లోనో మాట్లాడాను అనుకోండి, మొన్న అక్కడ చెప్పారు కదా ఇదే కదా, ఇక ఎక్కడికి వెళ్ళినా పాత చింతకాయ పచ్చటేగా అని అనుకుంటారు. అందుకనే దేవుని సన్నిధిలో నేను ఏదన్నా స్వార్థికుడిని అయితే, ఒక ఇవాంజలిస్ట్ని అయితే ఒక సంవత్సరానికి సరిపడా ఒకే ప్రసంగం ఉంటుంది. నేనేమో పాదిరిని అయిపోయా. నా కాళ్ళెదుట మీలాంటి గొర్రెలు కొన్ని ఉంటాయి. వాటిలో కుంటి గొర్రెలు ఉంటాయి, గుడ్డి గొర్రెలు ఉంటాయి, కొమ్ముపాటు కాలుపాటు నోటిపాటు కలిగిన గొర్రెలు ఉంటాయి. మరి అన్నిటికీ సరిపడిన మేత పెట్టాలిగా. కొమ్ములు జాడించేవాటికి కొద్దిగా ముట్టికాయ పడాలి, కాలు జాడించేవాటికి కొంచెం కట్లు పడాలి, బలహీనంగా ఉన్న వాటికి బలమైన మేత పడాలి, అన్నీ ఉంటాయి. కాపరంటే వారికి ఏదో మొత్తానికి మంద ఎంత ఉందిలేని లెక్క చెప్పుకుంటాడు అనుకుంటారేమో. అయ్యగారులకు చూడండి, ఇటు పక్క మొత్తం ఊడిపోయి మధ్యప్రదేశ్ పెరిగిద్ది. మీరేమనుకుంటారనంటే అబ్బో వీళ్ళకి పెట్టేస్తున్నారు తినేట్టు వచ్చేసింది అనుకుంటున్నారు. ఏంటి వచ్చేది? బలం కాదు వచ్చేది, కొత్త రోగాలు వస్తాయి టెన్షన్ దెబ్బకి. దేవునికి స్తోత్రం. మీకు తెలియని సంగతులు అనుకుంటున్నారు కదండి. దేవుని వాక్యంలో ఈ రాత్రి ఒక్క మాట మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. నేను వచ్చిన మొదట్లో మీ అయ్యగారు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన మాట అయ్యాదని చెప్పి ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. నేను వచ్చిన ఫస్ట్ టైం నేను మాట్లాడింది హెజ్కేల్ గ్రంథము 47వ అధ్యాయంలో జీవనదిని గురించి మాట్లాడా. ఆ తరువాత అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చా. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు మైదానమును గురించి మాట్లాడినట్లుగా నాకు జ్ఞాపకము ఉన్నది. ఈ రాత్రి ఇంకొక మాట ప్రభు మీ ముందుంచమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలను ఒకసారి చదువుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నీటి కాలవల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, మిక్కిలి కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. గడిచిన కాలం అంతా మీ కృపచేత మమ్మల్ని సజీవులుగా ప్రాణంతో క్షేమంతో కాపాడి ఉన్నారు. ప్రేమ కలిగిన మీ దాసులు షడ్రకయ్య గారిని అలాగనే అమ్మగారిని మీ పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో బహు ఘనమైన రీతిగా అనేక కుటుంబాలు కట్టబడటానికి, అనేకులు మేలొందటానికి, స్వస్థత పొందటానికి, రక్షణ మార్గములోనికి సిద్ధపడటానికి వారిని వారింటిల్ల పాదిని సాధనాలుగా మీరు ఆడుకుంటున్నారు. మీకు స్తోత్రములయ్యా. మరి రాత్రికాల సమయంలో అల్పుడైన నేను
మీకును మీ ప్రజలకును మధ్యన నిలవబడి ఉన్నాను. దయచేసి మీరు వాడుకోనండి అయ్యా. మానవుడిని ప్రభువా, ఉట్టివాడిని ప్రభువా, నా నోటి మాటలు ఏ వ్యక్తి జీవితాన్ని మార్చలేవని నేను ఎరుగుదును. నా జ్ఞానము దేనికి పనికిరానిదని నేను ఎరుగుదును, నేను ఒప్పుకుంటున్నా. కానీ మీరు మాట్లాడింపజేస్తే ఎదురాడేవారు మారు మనసు పొందుతారు, పడినవారు తిరిగి ఉద్ధరించబడతారు, మీ కృపలో ఉన్నవారు స్థిరపరచబడి మీ రాజ్యమును కాయుత్తపరచబడతారయ్యా. అంచేత ఈ రాత్రి మీరు మాట్లాడింపచేయండి ప్రభువా. నీ ప్రజలకు అర్థమగు రీతిగా మిమ్మల్ని కనులకు కట్టినట్లు చూపించటానికి మీ కృపాభిషేకం మెండుగా దయచేయండి అయ్యా. వాక్శక్తిని దయచేయండి, వాక్శుద్ధిని దయచేయండి, వాక్యాభిషేకమునిచ్చి నడిపించి మేలు చేయమని యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకున్న మాటలలో చూస్తే, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతిని నేను ఆశీర్వదించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని అందరినీ నేను ఆశీర్వదిస్తా. ఎట్లాగున ఆశీర్వదిస్తావయ్యా నువ్వు అనంటే చివరిలో ఒక మాట అంటున్నాడు. ఏమన్నట్టు తెలుసా? నీటి కాలువల యొద్దన నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఈ రాత్రి నేను చెప్పదలంచిన మాట నిరవంజి చెట్లను గురించి జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. నిరవంజి చెట్లు, చాలా చెట్లు ఉంటాయి, కలుపు మొక్కలు లేకుండా పెరిగిన చెట్లు ఉంటాయి. కానీ ఏ బాధలు లేకుండా పెరిగిన మొక్కకు అంత విలువ ఉండదు. కానీ కలుపు మొక్కల మధ్యలో పెరిగిన చెట్టు మీద అందరూ దృష్టి పెడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, గడ్డి మధ్యలో ఏపుగా ఎదుగుతున్న నిరవంజి తీగల గురించి, నిరవంజి చెట్లను గురించి ఆయన పోల్చి, నీ పిల్లలను అలాగున నేను ఆశీర్వదిస్తా. కొంతమందికి ఉన్న ఒక అపోహ ఏంటనంటే, ప్రార్థన వాళ్ళకి బాధ ఉండదు, ప్రార్థన వాళ్ళకి కష్టాలు ఉండవు, ప్రార్థన వాళ్ళకి ఏ శోధనలు ఉండవు, ప్రార్థన వాళ్ళకి అసలు నిందలే ఉండవు అనుకుంటాం. అసలు గడ్డి మధ్యలో నిరవంజి చెట్లు ప్రార్థన వాళ్ళమే. దేవునికి స్తోత్రం. కష్టాలన్నీ గడ్డి అనే కష్టాలు మనకేముంటాయి, నిందలనే గడ్డి మనతోనే ఉంటది, అప్పులనే గడ్డి మనల్ని జుట్టుకొని ఉంటది. మనం దాన్ని వదిలినది మనల్ని వదిలిపెట్టదు. దానికి ఎంత మమకారమో. ఈ మధ్య కట్టుకున్న వాళ్ళు వదులుతున్నారు, కడుపును పుట్టినోళ్ళు వదులుతున్నారు. ఇది ఎక్కడ సోజ్యమో కానీ అది మాత్రం వదలదంటండి, అది మాత్రం వదలదంట. కొన్నిటికేమో మనం ఎరువేయాలి, కంచెయ్యాలి, దానికి సపోర్ట్గా కొన్ని కర్రలు పాతి పెట్టాలి. కానీ కలుపు మొక్కలకి ఏం అవసరం లేదు, వీటికంటే ఏపుగా పెరుగుతూ ఉంటాయి. పెళ్లి కూతురు కన్నా పేరంటం డెకరేషన్ ఎక్కువని అబ్బో మామూలుగా ఉండదు అనమాట కదండి. దేవుని వాక్యంలో చూస్తే ఎవరు చెప్తున్నారు ఈ మాట, ఎవరితో చెప్తున్నారు ఈ మాట, ఏ పరిస్థితులలో చెప్తున్నారు అనేది జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు సంతతితో, ఇశ్రాయేలీయులతో దేవుడి మాట చెప్తున్నాడు. వాళ్ళందరూ ఏ పరిస్థితులలో ఉన్నారనంటే, గడ్డి మధ్యలో బాధపడుతున్న నిరవంజి చెట్లులాగానే ఉన్నారు. అంటే బానిసత్వంలో ఉన్నారు. తమది గాని ప్రాంతంలో, తమది గాని దేశంలో, తమది గాని ప్రజల మధ్యలో అనేక మంది హేళనకి, ఎగతాళికి లోనైపోయి, తినే తిండి వంట పట్టక, కనులకు నిద్ర రాక, క్షేమం ఆమడు దూరం ఉండి, నిందలలో నిట్టూర్పులలో అనేక రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపిన అనుభవాలండి. ఆ బాధలలో అసలు వాళ్ళు బానిసత్వానికి వెళ్ళటానికి కారణం ఏంటి? దేవుని చిత్తము ఎరిగి ఉండి దాని చొప్పున చేయటం. ప్రార్థనకు అలవాటు అయ్యాక ఎలాగో నడవాలో తెలుసుకొని దానిని మీరిపోవటమే బాధలకు నిలయం అయిపోయింది, బాధలకు మూలం అయింది. వినండి వినండి, ఈ రాత్రి మన జీవితంలో దేవుడు మనకున్న గడ్డి లాంటి నిందల నుంచి, శ్రమల నుంచి, బాధల నుంచి మనలను విడిపించి, ఆ గడ్డి మధ్యలోనంటే ఆ శ్రమలు, సమస్యలు, శోధనల మధ్యలోనే ఒక నిరవంజి చెట్టులాగా నిన్ను ఎదిగేటట్లు దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీయుల జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ భయంకరమైన శోధనలో, వేదనలో వెళ్ళిపోవటం అయితే ముందు బాగానే వాటిలోనికి వెళ్ళిపోయారు. కానీ దినాలు గడిచి, కాలం గడిచే కొద్దీ ఆ బాధలు తట్టుకోలేక
అవమానాలు ఎక్కువైపోయాక ఇక వాళ్ళందరికీ ఒక ఆశ కలిగింది. ఏంటన్నానంటే, నేను విడిపించబడాలి, నా దేవునికి వ్యతిరేకంగా నడిచా, నా దేవుని చిత్తం ఎరిగి దాని చొప్పున చేయకుండా నీతేదో తెలిసి నీతిమాలిన పనులు చేశా, క్రమం ఏదో తెలిసి అక్రమంగా నడుచుకున్నా, ఏది వాస్తవమో తెలిసి అవాస్తవాన్ని వెంబడించా, అగసాట్లు పాలైపోయాము. అయ్యో, మా దేవుడు మరలా మమ్మల్ని జాలితో చూస్తే బాగుండు, మా దేవుడు మమ్మల్ని దర్శించితే బాగుండు, మా దేవునికి వ్యతిరేకంగా నడిచి బాధలు పడ్డామని చెప్పి ఆ విమోచన కొరకు, బానిసత్వం నుంచి స్వాతంత్ర్యం కొరకు వాళ్ళు దప్పిక కలిగి ఉన్నారండి. దప్పిక కలిగి ఉన్న వాళ్ళ మనసును చూసి ఇప్పుడు దేవుడు జాలి చేసుకొని అంటున్నాడు, ఇదిగో నీ మీద నా ఆత్మను కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా, అంతేకాదు ఇదిగో నేను మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తా. ఈ రాత్రి మన జీవితంలో ఏ బాధలలో ఉన్నామో నాకు తెలియదు. సమాధానం అనే బంధకాలు, అనేక మందికి సమాధానం లేక, నెమ్మది లేక భయంకరమైన బంధకాలలో ఉండేవాళ్ళు ఉంటారు. పైకి చెప్పుకోలేని సమస్యలతో లోపల మగ్గిపోతున్న అనుభవాలలో ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచిస్తా, నేను నిన్ను విమోచిస్తా. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ఆరాధ్య దైవాలు ఎవరైనా ఈ రాత్రి నీకు విడుదల కావాలి అనంటే నీవు దప్పిక కలిగి ఉండాలి. ఆ దేవుడు నన్ను విడిపించాలి. అయ్యా భగవంతుడా, నిన్ను గురించిన మాటలు దూరాన వినబడుతున్నాయి, నువ్వెవరో ఎలాగున నీకు ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కానీ నాకున్న బాధలనే ఆ ఇబ్బందులలో నుంచి బయటపడటానికి స్వాతంత్రం కోసం దప్పిక కలిగి ఉన్నానయ్యా, ఆశీర్వాదం కోసం దప్పిక కలిగి ఉన్నానయ్యా అని మనం గనక ఆయన ఎదుట వేచి చూచి ఆయన మీద మనసు పెడితే ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, కొన్నిసార్లు కొంతమందికి ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశ తీరటానికి కొన్ని ఆశయాల ప్రకారం నడవడం వాళ్ళ వల్ల కాదు. మనందరికీ తెలిసిన ఒక సంఘటన, దాదాపుగా ఈ ప్రాంతం కాస్తంత అన్ని విషయాలలో చదువులలో ఉన్న స్థలం, కాస్త ఎక్కువగా ఆ జ్ఞానం కలిగిన ప్రజల మధ్యలో నేను ఉన్నాననే సంగతి నాకు తెలుసు. తెనాలి అంటేనే, ఈ ప్రాంతం అంటేనే వాక్యానికి నిలయం, వాక్యం ఎక్కువగా ఎరిగిన ప్రాంతం. పెచ్చ మాటలు మాట్లాడితే కుదిరేది కాదు. మనందరూ తెలిసిన ఒక సంఘటన ఏంటన్నానంటే, అమెరికా దేశం స్వతంత్ర సంపత్తి కోల్పోయి స్వతంత్ర దేశంగా లేనప్పుడు, సామంత రాజ్యంగా ఉన్నప్పుడు అనేక మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ఎలక్ట్ అవుతున్నారు, అనేక మంది అమెరికా అధ్యక్షులుగా నియమితులు అవుతున్నారు. ఏ కొత్త చక్రవర్తి వచ్చినా ఏం చేసేవాళ్ళు అనంటే, ఎంతకాలం మనం ఇంకొక దేశానికి పన్నులు కడదాం, ఎంతకాలం మనం బానిసలుగా ఉందాం, మనం స్వతంత్ర సంపత్తిని సంపాదించుకుందాం అని చెప్పి అమెరికా దేశానికి కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడల్లా యుద్ధానికి వెళ్ళిపోతారు. యుద్ధంలో గెలిస్తే వీళ్ళకి స్వాతంత్రం వచ్చింది. అందుకని వచ్చిన ప్రతి చక్రవర్తి ధ్యేయం ఏది అనంటే, ఇదిగో ఇదే, యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలో విజయం పొందుకోవాలి, నా కాలంలో మా దేశానికి స్వతంత్రం వచ్చిందని అనేకులు చెప్పుకోవాలని ఏ చక్రవర్తి వచ్చినా మొట్టమొదటి సిద్ధపడేది దేనికనంటే పోరాటానికే. చాలా మంది చక్రవర్తులు వచ్చారు, యుద్ధాలు చేస్తున్నారు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్ప స్వాతంత్రం రాలా. ఒకసారి జార్జ్ వాషింగ్టన్ అనే ఆయన అమెరికా దేశానికి అధ్యక్షులుగా నియమితులైన తర్వాత ఆయన కూడా ఏం చేశాడనంటే, సైన్యాన్ని సిద్ధపరిచి యుద్ధానికి పదండి, మన దేశం స్వాతంత్ర దేశంగా ఉండాలి అనంటే పోరాడి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుందాం అన్నారు. మొత్తానికి సైన్యం అంతా యుద్ధానికి సిద్ధమయ్యింది. ఆ రోజు యుద్ధ భూమి కథం తొక్కుతూ కదులుతుంది. సైన్యం యుద్ధ భూమికి వెళ్ళిపోతున్నారు, పోరాటానికి వెళ్ళిపోతున్నారు. ఆ బయట కాస్త ఆ పట్టణానికి వెలుపల వాళ్ళకున్న పనిపాట్లు చూసుకొని ఇద్దరు స్నేహితులు ఆ పట్టణంలోనికి వస్తున్నారు. సైన్యమేమో పట్టణం వెలుపులకి వెళ్ళిపోతుంది. వెంటనే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అంటున్నారంట, అరే మిత్రమా, ఎక్కడికి మన సైన్యం వెళ్ళిపోతుంది అనగానే ప్రక్కన మిత్రుడు అంటున్నాడంట, ఎక్కడికి ఏంట్రా, మన దేశానికి క్రొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు కదా, జార్జ్ వాషింగ్టన్ చక్రవర్తిగా నియమితులయ్యారు కదా, అందుకని ఈయన కూడా యుద్ధం ప్రకటించాడు, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటానికి ఈయన కూడా యుద్ధానికి పంపిస్తున్నాడు సైన్యాన్ని అన్నాడంట.
ఈ ప్రక్కన ఉన్న స్నేహితుడు అంటున్నాడు, ఎంతమంది చక్రవర్తులు రాలా, ఎన్నిసార్లు యుద్ధానికి పోలా, ఆస్తి నష్టం జన నష్టం తప్ప ఒరిగింది ఏమీ లేదుగా, ఇగో ఈయన వచ్చి మళ్ళీ పంపిస్తున్నాడా అని మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ సైన్యమేమో పట్టణం వెలుపులకి వెళ్ళిపోతుంది యుద్ధానికి. వీళ్ళిరువురు బయట పనులు చూసుకొని పట్టణంలో వాళ్ళ నివాసంలోనికి వస్తున్నారు. చక్రవర్తి బంగ్లా ఉంది. ఆ బంగ్లా ఎదురు ఒక గార్డెన్, ఒక తోట ఉన్నది. బంగ్లాకి ఈ తోటకు మధ్యలో ఆ పట్టణంలోనికి వెళ్ళే ఒక రోడ్డు, ఇలాంటి రోడ్డు ఒకటి ఉన్నది. ఆ త్రోవలో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ నడిచి వెళుతున్నారు. ఎర్రని ఎండ, మిట్ట మధ్యాహ్నం, ఈ ఇద్దరిలో నడుచుకుంటూ వెళతా ఉంటే చక్రవర్తి బంగ్లాకి ఎదురుగా ఉన్న తోటలో ఆ చెట్ల పొదలలో ఏదో మూలిగి వినపడుతుంది, ఎవరో ఏడుస్తున్నట్టుగా వినపడుతుంది. ఇప్పటిదాకా అనుమానంతో మాట్లాడిన వాడికి తొందర ఎక్కువ. ఆ తొందరపాటు కలిగినోడు ఏం చేశాడనంటే, ఎవరో ఇక్కడ ఏడుస్తున్నారే, మొత్తానికి ఏదో అయ్యిందే చూద్దామని చెప్పి తను నడిచే ప్రయాణాన్ని ఆపుకొని చెప్పా పెట్టకుండా ఆ తోటలోనికి ఆ పొద దగ్గరికి వెళ్ళి కాస్త సందు చేసి ఆకులు ప్రక్కని చూస్తే మెల్లిగా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రక్కనున్న స్నేహితునితో అంటున్నాడు, రే మిత్రమా, నువ్వు అన్నట్టుగా ఈసారి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అరే ఏమైందిరా, ఒక నిమిషంలోనే మాట మార్చావు, ఇందాక నుంచి వాగుతున్నావు కదా, ఓ నసబెట్టేసావుగా, ఎంతమంది రాజులు రాలా, ఎన్నిసార్లు యుద్ధం జరగలా, మనకు మేలు కలగదో, మనకు స్వాతంత్రం కలగదు అన్నావు కదా, ఏమైందిరా రెప్పపాటులో ఇంత నిర్ణయం మారిందని అంటే, లేదో ఈసారి ఖచ్చితంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. సరే వచ్చేనో రాకపోయిన తర్వాత సంగతి, ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏమైంది అని అంటే, అప్పుడు అతడు అంటున్నాడంట, ఇదిగో చాలా మంది చక్రవర్తుల రాజ్యంలో సింహాసనాన్ని ఎక్కి కూర్చున్నారు, కానీ సైన్యాన్ని యుద్ధానికి పంపించారు, వాళ్ళ అంతఃపురంలో కూర్చున్నారు. కానీ ఈసారి మనకు స్వాతంత్ర్యం ఖచ్చితంగా వస్తుందని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ పొదల మధ్యలో ఎక్కి ఏడుస్తున్న మూలుగులు ఎవరివేనంటే మన అమెరికా అధ్యక్షుడై ఉన్న జార్జ్ వాషింగ్టన్. ఎర్రని ఎండలో ఎరిపెక్కిన చెక్కిళ్లతోటి ఆ పొదల మధ్యలో కటిక నేల మీద మోకాళ్ళుని దేవునికి మనవి చేస్తున్నాడు, ప్రభువా నా సైన్యాన్ని యుద్ధానికి పంపించానయ్యా, నా దేశానికి స్వాతంత్ర్యం కావాలయ్యా, నా ప్రజలకు స్వాతంత్ర్యం కావాలయ్యా, నా ప్రజల కష్టార్జితం, నా ప్రజలను మేము బానిసలుగా ఉండకూడదయ్యా, మాకు స్వాతంత్రం కావాలయ్యా అని చెప్పి కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేస్తున్నాడు. రాజు ప్రార్థన చేస్తున్నాడు, సైన్యం యుద్ధానికి వెళ్ళింది. కాబట్టి నాకు ఒక నమ్మకం, ఈసారి నా దేవుడు మన దేశానికి స్వాతంత్ర్యమో ఇస్తాడు. అంతే, తాను అనుకున్నట్టుగా ఆ సంవత్సరం అండి దేవుడు అద్భుతంగా అమెరికా దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చాడు, విజయం పొందుకున్నారు. ఆ స్వాతంత్ర్యానికి కృతజ్ఞతగా అమెరికాకు ముఖ్య పట్టణంగా ఉన్నదానికి ఆ చక్రవర్తి పేరు జ్ఞాపకార్థంగా పెట్టారు, వాషింగ్టన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి, సోదరుడా సోదరి, నీవు కూడా ఏ బంధకాలలో ఉన్నావో నాకు తెలియదు. నీ స్వాతంత్ర్యం రావాలి అనంటే, నీ విమోచింపబడాలనంటే సజీవుడైన దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ రాత్రి నీకున్నదా దప్పిక? విమోచింపబడాలని దప్పికొన్నదా? నీ రోగాల నుంచి బయటపడాలని ఒక దప్పికొన్నదా? నీకున్న పాపిష్టి జీవితంలో నుంచి విడుదల పొందాలని దప్పికొన్నదా? ఆ దప్పిక నీకు ఉంటే దప్పికొక్కటే చాలదు, కానీ ఆయన సన్నిధిలో ఆయనను అర్చించితే ఆయన ఆదుకునే దేవుడు. నమ్మినోళ్ళు స్తోత్రం చెబుదామా? ఇంకోసారి చెబుదామా? ఈ రాత్రికాల సమయంలో బైబిల్ గ్రంథం అంటుంది, నీకున్న బంధకాలు ఏవో నాకు తెలియదు. అన్నమ్మ ఉన్నది, అన్నమ్మకున్న దప్పిక ఏంటన్నానంటే, ఊరు వాడ గొడ్రాలు అంటున్నారు. దప్పికండి, దాహం వేస్తుందండి, ఒక్క బిడ్డనివ్వయ్యా, అయ్యా నింద తొలగిపోవటానికి దయచేసి ఒక్క బిడ్డని అయ్యా, ఆ ఒక్క బిడ్డ వాడు పాలు విడిచిన వెంటనే నా దప్పిక తీరిపోద్ది, మరలా నీకు ఇచ్చేస్తానయ్యా. ఈ రాత్రి నీకు ఆ దప్పిక ఉండాలి. నీకేది కావాలో అది దేవుని సన్నిధిలో ఆశించడమే కాదు, కానీ ఆ దప్పిక తీరటానికి దేవునితో మనం మనవి చేసుకునే వారిగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, యెఫ్తా జీవితం, వెలివేయబడిన జీవితం, తృణీకరించబడిన వారి జీవితం, తోడబుట్టిన వారే, సొంత వాళ్లే, కావలసిన వాళ్లే అనేక రీతులుగా అవమానపరిచారు. అవమానాన్ని తట్టుకోలేక టోబు దేశమునకు పారిపోయాడండి. ఏ నూతినో గోతినో చూసుకోలేదండి, టోబు దేశమునకు పారిపోయాడు. అతడు అక్కడి నుండి మిస్పాకు పోయి తన గోడంతా, తన సంగతంతా యెహోవాకు చెప్పుకున్నాడు. దేవుడు ఆయన దప్పికను తీర్చాడు. దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి మన జీవితంలో కూడా చాలా సమస్యలు ఉంటాయండి. వెలివేయబడిన అనుభవాలే. పైకి నవ్వుతూ ఉంటాం, కానీ పుట్టెడు దుఃఖంలో ఉండేవాళ్ళు ఉన్నారు. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ఆరాధ్య దైవాలు ఏవైనా, బాధలు అనే దానికి చుట్టరికంతో పని లేదండి. బాధలు అనేవి నిన్ను అంటుకోవటానికి వేరే ఏవి అవసరం లేదండి. నువ్వు పిలవకుండానే బాధలు నిన్ను అలుముకుంటా ఉంటాయి. ఇప్పుడు వాటిల్లో నుంచి నువ్వు బయటపడాలని తప్పికుంటే, దేవుని ఎదుట మనం మనవి చేసుకుంటే దేవుడు మనకు విమోచన ఇస్తాడు. కనుక మొదటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇశ్రాయేలీయులు కూడా ఆ తప్పు చేసి దేవుని కోపానికి లోనయ్యి పరాయి దేశానికి బానిసలుగా బాధలకు అప్పగించబడ్డారు. కానీ ఆ బాధలు ఎక్కువైన తర్వాత వాళ్ళు స్వాతంత్రం కొరకు దప్పికొని ఉన్నారు. అందుకనే దప్పిగల వాని మీద నేను నీళ్ళని కుమ్మరిస్తాను, ఆత్మని కుమ్మరిస్తా. ఈ రాత్రి నీకే బాధలు ఉన్నాయో నాకు తెలియదు. ఈ ప్రత్యేకమైన స్వార్థ సభలలో దేవుని సన్నిధానంలో మనం దప్పిక కలిగి శ్రేష్టమైన ఆయన మాట విని ఆయనకు మనం ప్రార్థన చేస్తే ఆయన మన దప్పికను తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, ఆయన దప్పికను తీర్చి ఎట్లాగున ఆశీర్వదిస్తాడు అనంటే ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీ పిల్లలనే గడ్డి మధ్యలో నిరవంజి చెట్లు ఎలాగునైతే ఉంటాయో నిరవంజి చెట్లకు వలె నేను నీ పిల్లలని ఆశీర్వదిస్తా. నిరవంజి చెట్లకు వలె నీ పిల్లలని ఆశీర్వదిస్తా. నిరవంజి చెట్లు కొన్ని పనులకు ఉపయోగపడ్డాయి. ఈ రాత్రి మనం కూడా పాపం అనే బంధకాలలో నుంచి బయటపడాలని అంటే దేవుని వైపు మళ్ళుకొని, ప్రభువా నాకు ఈ అలవాటు చేసుకోవటం చేతయింది, బయటపడటం నా వల్ల కాల, నీవే నన్ను విడిపించని మనం మనవి చేస్తే ఆయన విడిపిస్తాడు. విడిపించబడిన తర్వాత మనం ఏం చేయాలనంటే నిరవంజి చెట్లులాగా మారాలి. నిరవంజి చెట్లకు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? మారు మనసు పొంది బాప్తిస్మం పొంది వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుంటే అబ్బో ఇక నేను మారిపోయాను అనుకుంటే కుదరదు. ఈ మధ్య వేషం ఎక్కువైంది, వేషంతో మోసాలు ఎక్కువైపోయినాయి చాలా మంది. అందుకని ఇది వరకు రోజులు మళ్ళీ నేను బాడితే వీళ్ళు వస్తాను, నేను మాలా సింగర్ని, అందుకని బాడను. మారామంటూ వేషం వేస్తారు, బలి మోసం చేస్తారు. మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. కొంతమంది మారినట్లుగా వేషం వేస్తారు. వాస్తవాన్ని ఒకటి చెప్పనా, లైవ్ ఉందిగా, మాకు అన్ని సెన్సార్లే. వీళ్ళు మాకు పిల్లలే కానీ వాళ్ళకు మేము పిల్లలం అయిపోయాం, ఆటాడుకుంటారనమాట వాళ్ళు మమ్మల్ని లైవ్లో. ఏమండి, ఒకసారి కరీంనగర్ జిల్లాలో, ఊరి పేరు చెప్పలే మీకు, పెళ్లి చేయటానికి పిలిచారు. ఎంతకాలం చూసినా అబ్బాయికి అమ్మాయి దొరకట్లేదంట. ఈడైతే వరుస కాదంట, వరుస అయితే ఈడు కాదంట. మొత్తానికి ఈడు ప్రార్థన చేశాడు, మీకు వాక్యం చెప్పేవాడు, శుభవార్త టీవీలో ప్రార్థన చేస్తే వాళ్ళు ఎవరో నాకు తెలియదు అసలు. ఆ రోజున యెహోవా మాట ఆలకించితే మృతతుల్యమైనవి తిరిగి బ్రతుకుతాయని ఆ యేస్కేలు 37వ అధ్యాయంలో ఉన్న సంఘటన గుర్తు చేశారు. ఫోన్ చేశారు, అయ్యా పెళ్లి కావట్లేదయ్యా, నాకు సంవత్సరాలు ఎక్కువైపోయినాయి, 32 సంవత్సరాలు వచ్చినాయి అయ్యా, ఎవరు చూసినా ముదిరిపోయిన బెండకాయ అంటున్నారయ్యా, కొద్దిగా ప్రార్థన చేయ్యా, ఒక్కగానొక్క కొడుకునయ్యా, వంశోద్ధారకులు లేడయ్యా అని అన్నాడు. ఊరు ఈడికి ఏందో దిగులు పడితే నాకు ఇంకా బాధ వేసింది. పాపం ఎవరో యవనస్తులు ఇట్టు అడిగాడు, ఏం చేస్తామనంటే ఆ రోజుల్లోనే 87,000 జీతం అంట అతనికి, 87,000 అంట. అరే అన్నీ ఉన్నాయి, సుగుణం కలిగినోడు, హెబ్రోను సహవాసానికి వెళ్తాడు, కానీ వీడికి పిల్ల దొరకట్లేదంట. నాకు జాలి వేసింది. సరే ప్రార్థన చేశాం. మొత్తానికి అనేక మంది దేవుని పిల్లల ప్రార్థన, వాటిల్లో ఏదో కాస్త అంత ఉప్పురావంత నాది కూడా కొద్దిగా ఉపయోగపడింది. ఆయనకి ప్రార్థన చేశాం, దేవుడు ఒక మంచి అమ్మాయిని జత చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు సాగు కబురు సల్లగా చెప్పినాడు, చెబుతున్నాడు, ఇదిగో పాస్టర్ గారు మీరు ఆ రోజు ప్రార్థన చేశారు, దేవుడు ఒక నెలలోనే నాకు ఒక మంచి అమ్మాయిని చూపించి పెద్దల సమక్షంలో సెట్లు, మొత్తానికి మ్యారేజ్ సెట్ అయిపోయింది. అయితే ఆ పెళ్లి మీరే వచ్చి చేయాలన్నాడు. మీరే వచ్చి ఇంకా సంతోషం వస్తాను అన్నాడు. ట్రైన్ టికెట్ బుక్ చేశాడు. వెళ్ళిపోయాను. ఉదయాన్నే అక్కడికి వెళ్ళగానే కారు పెట్టాడు, తీసుకెళ్ళి ఏసీ రూమ్లో పెట్టారు. పెళ్ళికి రెడీ అయిపోయి పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటే నేను కూడా వచ్చి కూర్చున్నా. నేను కూర్చున్న 1:30 దాకా పెళ్లి కూతురు రాదాయా. ఆర్కెస్ట్రా వాళ్ళు పాడతానే ఉన్నారు, సింగర్స్ పాడతానే ఉన్నారు. ఆకలి కేకలు ఎక్కువైపోతున్నాయి కానీ అమ్మాయి రావట్లా. మొత్తానికి చివరికి వచ్చింది. వచ్చేసరికి ఈ వ్యక్తి పక్కన
దేవదూతకు మళ్ళీ కనపడుతుందండి వైట్ అండ్ వైట్లో. ఎంత ఎర్రగుందో అమ్మాయి, ఎంత చక్కగా ముఖం బాగుందండి. మొత్తానికి పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసేసాను. తిరుగు ట్రైన్ నాకు 4:30 గంటలకి సాయంకాలం. హడావుడిగా ముద్ద నిలబడే తినేసి వచ్చేసా. వచ్చిన సంవత్సరంన్నరకు మళ్ళీ ఫోన్ చేశారు, ఏమండి అబ్బాయి పుట్టాడు, ఇదిగో వాడికి నామకరణ అన్నప్రాస మీరే. సరే వెళ్ళిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేశారండి. పాస్టర్ గారికి అన్నం ముట్టించుదామని అన్నాడు. అన్నం ముట్టించడానికి అబ్బాయి వాళ్ళు అమ్మ రావాలి, కానీ నేను చెప్పకుండా ఏం చేస్తున్నానంటే ఎదురు చూస్తే ఒక ఆమె అక్కడక్కడే తిరుగుతుంది. నేను అన్న పిలిచి, పాస్టర్ గారు ఇంకేంటి ఆలస్యం, పెట్టించేస్తామా అని అన్నది. నేను అన్న మెల్లిగారే, వీళ్ళమ్మ మీ అక్కో మీ చెల్లో నాకు తెలియదు, అమ్మాయిని తొందరగా రమ్మనమ్మా, తల్లి లేకుండా ఎట్ట చేద్దాము, రమ్మనమ్మా అన్ననంటే పక్క నవ్వింది. ఏంటి పాస్టర్ గారు అప్పుడే మర్చిపోయారని నన్ను అన్నది. ఏంటమ్మా అని అన్నా. నేనేగా వాళ్ళ అమ్మని అని అన్నది. నువ్వా? ఆ రోజేమో అంత తెల్లగా కనపడింది, ఈ రోజేమో గుడివాడ ఎలైజా గారిలాగా నల్లగా కనపడుతుందని నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి సంగతి అన్నానంటే, నేను పెళ్లి టయానికి ఫంక్షన్ హాల్కి వెళ్ళా, ఆ అమ్మాయి రంగు ఇవన్నీ నాకు తెలియదు. పెళ్లిలో చూసా, పెళ్ళి అయిపోయి వెంటనే అడవుడిగా ట్రైన్ ఎక్కా. సంవత్సరంన్నర తర్వాత వెళ్ళా, అప్పుడేమో తెల్లగా ఉంది, ఇప్పుడేమో నల్లగా ఉంది. నాకు డౌట్ వచ్చింది, ఆ అమ్మాయిని పోలిన అమ్మాయి వాళ్ళ అక్కో చెల్లో అనుకున్నా. చూసారా, కారణం ఏంటనంటే పెళ్ళికి బ్యూటీ పార్లర్కి తీసుకొచ్చారంట, అందుకే లేట్ అయిందిగా. అన్ని మాటలు మీ చేత అనిపించుకున్నది కూడా ఆ రోజు ఇందుకే పాస్టర్ గారు, నాకు లేదు, మా మేనత్త తీసుకెళ్ళింది బ్యూటీ పార్లర్కి అన్నది. ఏమంటే అంతమంది అయ్యగారులు ఆడ కూర్చుంటే ఆమెను అక్కడ పెట్టి దెయ్యాన్ని దేవకన్యం చేసి తీసుకొచ్చారండి. దెయ్యాన్ని దేవకన్యం తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వేషం తీరా చూస్తేనేమో సంవత్సరం నా తర్వాత ఒరిజినల్ రంగు, నా రంగు. నేనేం పోల్చుకోలేక మీ అక్కో మీ చెల్లో తొందరగా పిలువమ్మ, కార్యక్రమం పెడితే నాకేమో ట్రైన్ టికెట్ బుక్ అయ్యి ఉంది కదా, అది పోతే లేనిపోయిన తెప్పలమ్మ అని నేను బాధపడ్డా. వేషం వేయకూడదు. ఎట్లాగ ఉండాలి మనం దేవుని సన్నిధిలో ఆయన చూచినప్పుడు యథార్థంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మారాలి, దప్పిక కలిగిన వారిగా ఉండాలి, మారటానికి తృష్ణ ఉండాలి, మనసు మార్చుకోవటానికి ఇష్టపడాలి, ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడాలి, మన పాపాలను మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడి ఆయన సన్నిధిలోనికి మనం బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత నువ్వు ఎట్లాగ ఉండాలనంటే నిరవంజి చెట్లు లాగా ఉండాలి. నిరవంజి చెట్లు దేనికి ఉపయోగపడ్డాయి తెలుసా? త్వరగా మీకు 2-3 విషయాలు గుర్తు చేస్తా. లేవియా కాండం 23వ అధ్యాయము 40వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు చదవద్దులే, గుర్తు చేసుకోనండి, మీ జ్ఞాపకం చేయటానికే. అమ్మో వస్తాకి వచ్చాడు, మొత్తానికి ఉందో లేదు, ఎక్కడ చదవనిస్తున్నాడు ఆయన, ఉట్టిదే ఏదో నోటికొచ్చింది చెప్పాడులేమ్మ, మమ్మల్ని ఏదో వరకట్ట సువ్వతట్ట ఒక దెబ్బ వేయటానికి అని ఉంటాడులేమ్మ అనుకోమాకండి, ఉన్నది చెబుతున్నా మీకు. ఆ 23వ అధ్యాయం 40వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే పర్ణశాలల పండుగను గురించి చెప్తాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని పండుగలు నియమించాడు. ఆ పండుగలలో కొన్నిటికేమో సతీ కుటుంబ సమేతంగా హాజరు కావాలి, కొన్ని మాత్రం పురుషులు మాత్రమే హాజరు కావాలి. సతీ సకుటుంబ సమేతంగా వచ్చే పండుగ ఏది అనంటే పర్ణశాలల పండగ, దానినే గుడారాల పండగ అని అంటాం. ఈ గుడారాల పండగ, పర్ణశాలల పండగ కొన్న ప్రత్యేకత ఏంటనంటే, ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా సరే 1 వారం రోజులు వాళ్ళకున్న మంచి ఇళ్ళైనా, పూరిపాకలైనా, రేకులైనా, బిల్డింగ్లైనా, డూప్లెక్స్ అయినా, ఏమండి అవి ఏవైనా సరే వాటిని విడిచిపెట్టి ఇంటిలో 10 మోటాములు సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఊరు బయటికి వెళ్ళాలి. ఊరు బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఏసీ రూములు బుక్ చేసుకుందామా? కుదరదో. ఏమన్నా లాడ్జ్ రూములు బుక్ చేసుకుందామా? కుదరదో. ఎక్కడ ఉండాలి అని అంటే పందిళ్లలో మీరు నివాసం చేయాలి, పందిరులు వేసుకోవాలి. ఇదివరకు పెళ్ళి అంటే ఇంటి ముందు పందిరి కనపడేది, బస్ దిగి నడుచుకుంటూ వస్తే ఈ వీధిలో పెళ్ళి ఎక్కడో పందిరి చూసి కనుక్కునేవాళ్ళం. ఇప్పుడేమో సాయంకాలం 4ంటికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, 5ంటికి డాకలు తుడిసి టెంట్ హౌస్ వాళ్ళు అటు నుంచి అటు తీసుకెళ్తున్నారు. కళ్యాణ మండపం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు ఏదో కూడా తెలియట్లేదండి.
పెళ్ళి ఇల్లేదో ఇంకొక ఇల్లేదో కూడా ఎవరికి తెలియట్లా. ఇంటి ముందు 2 నెలలు 3 నెలలు పందిరి ఉండేదండి. ఇప్పుడు పందిరి ఉంటుందా? 2 గంటలు కూడా ఉండలేదండి. దేవునికి స్తోత్రం. జీవితం అంతా ఆర్టిఫిషియల్ జీవితం అయిపోయింది, ఒరిజినాలిటీ మాయం అయిపోయింది. మేము పిల్లలకి, నేను మీకు ముందే చెప్పాను, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాండి కాదు, నేను తెలుగు మీడియం. వానాకాలపు చదువు నాది. ఓ పుస్తకం ఏదో ప్యాంట్ జేబులో మడత పెట్టుకొని వెళ్ళి పంతులు గారు ఏదో అన్నారని లెక్చరర్ను కొట్టి టీసీ తీసుకొని బయటకు వచ్చిన జీవితాలు మా బతుకులు. ఎటువంటి బతుకులు! ఏదో దేవుడు కనికరించి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, పర్ణశాలల పండగ, గుడారాల పండగ యొక్క తాత్పర్యం ఏంటి అనంటే, ఇశ్రాయేలీయులైన మీ అందరూ మీ ఇండ్లు వాకిళ్ళు విడిచిపెట్టి ఎడారి ప్రాంతానికి వచ్చి, ఊరు బయటకు వచ్చి అక్కడ పందిళ్ళు వేసుకొని వారం రోజులు అందులో మీరు నివాసం చేయాలి. అప్పుడు ఏం చేస్తారనంటే, పిల్లలు అడుగుతారంట. ఏమని అడుగుతారు? తాత మా బాబీ అడగవచ్చు షడ్రక్ గారిని, ఊరికి అనుకుందాం, తాత దేవుడు మనకు మంచి ఇల్లు ఇచ్చాడు కదా, ఏసీ ఇచ్చాడు కదా, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కదా, ఏం తక్కువైంది తాత మాకు? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు? ఆ పందిళ్ళు వేయటానికి ఖర్జూర మట్లు, నిరవంజి చెట్ల యొక్క కొమ్మలు కదండి, ఇవన్నీ నరికి పందిళ్ళు వేసుకోవాలి. అక్కడక్కడ కంచలుండి ఎండ పొడబడుతుంది, నీడ పడుతుంది, ఎప్పుడన్నా వానొత్తే సన్న చినుకు కూడా పడతా ఉంది. ఎందుకు తాత ఇక్కడ అనంటే, అప్పుడు తాత మనవడికి ఏం చెప్పాలో తెలుసండి? తరం వెంబడి తరానికి చెప్పాలంట. ఏమని? అయ్యా, ఒకప్పుడే ఐగుప్తు దేశంలోనే 4 తరాలు నాది అనేది లేక బానిస బ్రతికాంరా. 40 ఏళ్ళు అరణ్యయాత్రలాగా చాట్ల పాలైన దేవుడు ఆదుకొని మాకు మేలు చేశాడు. మనవడా రే, కొడుకా, మనవడు కొడుకా, ఇదిగో మా సంగతి ఇది. ఆ దేవుడు మమ్మను విడిపించేంత మేలు చేశాడు గనుక అది మేము మరిచిపోకుండా ఉండటానికి ఏటేటా వారం రోజులు ఎండకి వానకి సన్న చినుకు మధ్యలో ఎండ పొడబడతా బ్రతకటానికి కృతజ్ఞతాపూర్వకంగా మేము మరిచిపోకుండా గుర్తు చేసుకోవటానికి దేవుడు మనకి నియమించిన పండగ అని చెప్పాలంట. దేవునికి స్తోత్రం. అంటే నిరవంజి చెట్లు దేవుని పనికి ఉపయోగపడ్డాయి. మరి ఇప్పుడు మనం మారు మనసు పొందాంగా, బాప్తిస్మం పొందాంగా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలోనికి వచ్చాంగా. సంఘంలోనికి వచ్చిన నువ్వు నిరవంజి చెట్టువేగా. నువ్వు నిరవంజి చెట్టు అయితే దేవుని పనికి ఉపయోగపడాలి. స్తోత్రం చెబుదామా? ఈ మధ్య దేవుని పనికి ఉపయోగపడాల, దేవుని పని నాశనం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం. ఇది పెట్టేసరికి ఆలోచించుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఆ మధ్య సంఘంలో ఒక 3 కుటుంబాలు ఏం చేశారని అంటే, ఎవరో మా వందన బాబు గారు లాంటి ఒక ఆయన పరిచయం ఉంటే పిలిచారు. కాపరితో పని లేదు, సంఘంతో పని లేదు, ఆయనకు రూపాయి ఉంది, పిలిచాడు, కోటాలు పెట్టాడు. పాదిరా నువ్వు వస్తావా రావా అని అన్నారు. మరి ఇదేంటి, సంఘానికి చెప్పకుండా మాకు చెప్పకుండా నువ్వు పెడితే ఎట్టాగా? అయినా మతిలేనోడికి గతిలేనోడు దొరికాడు అన్నట్టుగా, గతిలేనోడికి మతిలేనోడు దొరికాడు అన్నట్టుగా వచ్చేవాడు మీ కాపరి కూడా మీ సంఘం ఏదని అడగొద్దండి. అరే ఈడొచ్చింది కానీ వివరం లేకపోయా, సవరం చేస్తే కానీ వివరం తెలిసిందంట ఆమెకి. సవరం చేయకముందు జుట్టు అంటే సింపిరి జుట్టు వేసుకొని పిల్లలు దడుచుకొని జ్వరం పాలయ్యారంట. శుభ్రం కత్తి నూనె పెట్టుకొని దూకుంటే ఎంత బాగుండేది. ఇట్ట గీరేసిందంట, భూతంలాగా తయారైందంట. పిల్లలు చూసి దడుచుకుంటున్నారంట. ఈ అమ్మాయికి ఎంత చెప్పినా లాభం లేదని మొత్తం గుండు పెట్టారంట. అప్పుడు ఎవరం తెలిసిందంట, ఈసారి శుభ్రంగా ఉందంటలే. దేవునికి స్తోత్రం. కొంతమందికి తెలియదండి, సవరం చేస్తేనే ఎవరం అయింది. కొంతమంది ఎట్నే ఉన్నారు, పెట్టేసరికి వెళ్ళకపోయేసరికి వ్యతిరేకంగా బాగానే కొద్ది కాలం జరిగింది. కానీ చాలా ఇబ్బందులండి, చాలా కష్టాలు పడ్డారండి, చాలా ఇబ్బందులు పడ్డారండి. నీకు రూపాయి ఉంది కదని చెప్పి దేవుని సేవకుని తృణీకరించి చేస్తే అది కృతజ్ఞత కాదు. నీకు అన్ని అంగులు ఉన్నాయి కదని చెప్పి సంఘానికి భిన్నంగా, వాక్యానికి భిన్నంగా, వాక్యపు క్రమానికి భిన్నంగా కాస్త పెద్ద చిన్న అనేది లేకుండా చేస్తే కూడా నీవు నిరవంజి చెట్టువు కానే కాదు. నువ్వు అనుకుంటున్నావు నిరవంజి చెట్టు అని, కానీ నువ్వు నిరవంజి చెట్టువి కాదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు విమోచింపబడ్డావు, స్వాతంత్ర్యం కోసం దప్పిక కలిగి ఉన్నావు, నేను నిన్ను పాపాల నుంచి విమోచించా. ఏదో ఒక సేవకుని ద్వారా నువ్వు బయటకు వచ్చావు, సంఘంలోనికి వచ్చిన తర్వాత నీవు నిరవంజి చెట్లు దేవుని గుడారాల పండగకు ఉపయోగపడినట్లుగా నీ పిల్లలు దేవుని పనికి ఉపయోగపడాలి. ఉపయోగపడుతున్నారా?
ఉపయోగపడుతున్నారా? ఈ రాత్రి పిల్లలను చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది. అలాగను బాబీ కూర్చొని లైవ్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంటే మాకేమీ తెలియదు. నీ పిల్లలు దేవుని పనికి ఉపయోగపడాలి. షడ్రక్ గారి కుటుంబంలో షాలేము గారు తన భార్య తన పిల్లవాడు రాగానే వందనాలు చెప్పి ఎప్పుడన్నా పలకరించడానికి వచ్చి దగ్గరికి తీసుకుంటే ఆప్యాయంగా పైన కూర్చుంటారు. నీ పిల్లలు దేవుని పనికి ఉపయోగపడాలి. ప్రక్కనే వందన బాబు గారు లేకపోతే వాళ్ళ ఆవిడ ఉండి, రే నీ పరిస్థితి ఒకప్పుడు ఉన్నప్పుడే గుడివాడ ఫోన్ చేసి డాక్టర్ గారికి అప్పచెప్పిన, అయ్యగారు రా వందనాలు చెప్పానండి. ఒక్కసారే చెప్పారు కానీ కనపడితే వందనాలు అని అంటాడు. అదేలే తమిళ్లాగా అంటాడు మా వాడు, దేవునికి స్తోత్రం వందనాలు అని అంటాడు. దేవుని సన్నిధిలో ఆ కృతజ్ఞత అనేది మనకి ఉండాలి. గుడారాల్లో ఎందుకు ఉండాలి? పందిళ్లలో ఎందుకు ఉండాలి? నువ్వు నిరవంజి చెట్టు అయితే ఖచ్చితంగా దేవుని మాట ప్రకారం దేవుని పనికి ఉపయోగపడాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే కీర్తనాకారుడు దావీదు భక్తుడు 103వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని అంటాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవకూడదు. ఈ రాత్రి మన జీవితాలలో కృతజ్ఞత ఉందా? దేవుని పట్ల కృతజ్ఞత ఉందా? 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారంట. 9 మంది కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు. ఒక్కడ మాత్రం వెనుదిరిగి వచ్చాడు. ఈ మధ్యకాలంలో ముక్త్యాలలో పరిచర్యను ప్రారంభించి మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత చర్చ్ డెడికేషన్ కోసం నేను చాలామంది సేవకులకు చెప్పా. ఆ విషయంలో తమ్ముడు వందన బాబు గారు నాతోనే ప్రయాణం చేసేవాళ్ళు, ఉండేవాళ్ళు. సమయం మనకు అసమయం మనకు తిరిగేవాళ్ళం. సరే చర్చ్ డెడికేషన్కి నాకు బాప్తిసం ఇచ్చి నన్ను ప్రభులోనికి నడిపించిన పాస్టర్ గారు ఒక ఆయన ఉంటే గుంటూరులో, అబ్రహాం సుధాకర్ గారు అని ఫుల్ గాస్పల్ చర్చెస్ అధినేత, ఆయన గారికి చెప్పా. ఆయన గారు అనుకున్నారనంటే ఈయనకి చాలామంది సేవకులు తెలుసు కదా, క్రూసైడ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు తెలుసు కదా, వాళ్ళు మొత్తానికి చర్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు, నన్ను మామూలుగా పిలిచాడులే అనుకున్నాడు. సరే ఒకరోజు టైం అవుతుంది, నాయనగారు బయలుదేరారా అని అంటున్నారు. నానా నాకు హెల్త్ బాగుండలేదు, ఇంకొకసారి వస్తానుగా నేను ఎప్పుడన్నా అన్నారు. భలేవాళ్లే, ఇంకొకసారి వచ్చేదేంటి, ఇక్కడ ఆలయ ప్రతిష్ట మీరే కాదు, నా మాట అర్థం చేసుకోండి, కాదు నాన్న ఇంకొకసారి నేను భలేవాళ్ళు నాన్న, మీరు ఖచ్చితంగా రావాలి. వచ్చిన తర్వాత ఆయన చేత రిబ్బన్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలాగను అనుకోలేదు. ఎలా ఇసా మీరు ఎవరినన్నా ఇంకెవరు చాలామంది సేవకులు మీకు తెలుసు కానీ అంటే నేను అన్నమాట ఏంటి తెలుసా, ఎక్కడో బెల్లం కొండలో దేనికి పనికి రాకుండా హీనాతిహీనమైన బ్రతుకులో బ్రతుకుతున్నప్పుడు నా వెంటబడి ప్రార్థనకు తీసుకెళ్ళి నాకు వాక్యం చెప్పి నీ మోటార్ సైకిల్ మీద నన్ను తిప్పుకొని అక్కడ కోటాలు ఇక్కడ కోటాలలో అక్కడ ఇక్కడ మైకులు పెట్టడానికి వాటి వీటికి అట్లా పని చేపిస్తూ ప్రార్థనలో కూర్చోబెట్టి నా మార్పుకు మూలమైన దైవజనులు మీరు. నేను ఎంత ఎదిగినా, నాకెంత గొప్ప సేవకులు తెలిసినా నాకు మాత్రం మీరే ఆత్మీయ తండ్రి. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. వాస్తవంగా జ్ఞాపకం చేస్తున్నా వందన బాబు గారి సాక్ష్యం. నా తమ్ముడు ఏమన్నాడు తెలుసు అన్న, ఈ విషయంలో మాత్రం ఓ మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు. దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి విషయంలో ఆ నిర్ణయం ఉన్నదా? దేవుడు మీకు ఇచ్చిన సంఘం విషయంలో ఆ నిర్ణయం ఉన్నదా? మనమందరం నిరవంజి చెట్లు అనుకుంటున్నాం. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడినంత మాత్రాన, తెల్లని వస్త్రాలు దేవదూతలా కనపడినంత మాత్రాన, ప్రభు బలలో చేతులేసినంత మాత్రాన నిరవంజి చెట్లు అనుకుంటే కుదరదు. నేతి బీరకాయల్లో నెయ్యి ఉండదంట, పెరుగు తోటకూరలో పెరుగు కనపడదంట, క్రైస్తవుల్లో క్రీస్తు కనపడ్డంట. నిరవంజి చెట్టు అనుకొని నువ్వు ఫీల్ అవటమే కానీ దేవుడు నిన్ను చూసి ముచ్చట పడాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత ఉండాలి. నిరవంజి చెట్లు దేవుని పనికి ఉపయోగపడ్డాయండి. నిరవంజి చెట్లు కృతజ్ఞతకు మూలంగా, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవటానికి మూలంగా పర్ణశాలల పండక్కి ఆ చెట్లు కొమ్మలు ఉపయోగపడ్డాయి. నీవు నేను కూడా దేవుని పనికి ఉపయోగపడాలి. మన పిల్లలు దేవుని పనికి ఉపయోగపడాలి. మన కుటుంబం దేవుని పనికి ఉపయోగపడాలి. మన ఇంటిలో పాది దేవుని పనికి ఉపయోగపడాలి. కృతజ్ఞత ఉండాలి. గత రాత్రి చాలా సుదూర ప్రయాణం అండి. ఎక్కడ గుడివాడ, ఎక్కడ బాపట్ల దగ్గర ఉన్న రేటూరు, పెదనందిపాడు రోడ్లో రేటూరుకి వెళ్ళాల్సి వచ్చింది. వాస్తవానికి మళ్ళీ తెల్లారి నేను ఇక్కడికి రావాలి. గుడివాడలో ఇంకొక ప్రార్థన ఉంది ఈరోజు పగలో. ఏంటి పరిస్థితి అన్నానంటే, నన్ను ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, అయ్యా ఫలానా రోజు 6వ తారీఖు మీరు రేటూరు రావాలయ్యా
అన్న మరి అక్కడ ఎవరో కాదు ఉన్నది, నా కుమార్తె నా అల్లుడు సేవ చేస్తున్నారయ్యా, తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరయ్యా అక్కడ అల్లుడు గారు అనగానే ఇక నేను కాదని లేక వెళ్ళా. ఏంటి పరిస్థితి, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంత దూరం అన్నానంటే, ఆ పాస్టర్ గారు ఎవరో కాదు, కొలకలూరులో బ్యాప్టిస్ట్ సంఘాన్ని నడిపించి నిడుబ్రోల్లో బ్యాప్టిస్ట్ సంఘాన్ని నడిపించిన జయన్న గారు. నా ఆరంభపు దినాలలో అనేక స్థలాలకు నన్ను పరిచయం చేసిన దైవజనులు తెనాలి సాల్మన్ గారు కానీ, అలాగనే జయన్న గారు కానీ, సునీల్ గారు కానీ అనేక ప్రాంతాలకు నన్ను పరిచయం చేసిన ఆయన. అయ్యా నా కుమార్తె అక్కడ సేవ చేస్తుంది, నా అల్లుడు గారు అక్కడ సంఘ కాపరిగా ఉన్నారు, మిమ్మల్ని కోరుకున్నారు అన్నానంటే నా కృతజ్ఞతతో వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే, మేము వాళ్ళ నాన్నగారు పరిచర్య చేసే సంఘాలకు వెళితే చిన్న పాప అప్పుడు 7th క్లాసు 6th క్లాస్ చదివే వయసు, ఆ పాప ఏం చేసేదనంటే బకెట్ నిండా నీళ్ళు తీసుకొచ్చి మేము మొహం కడుక్కోవాలన్నా స్నానానికన్నా పెట్టేది. అవన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి. నాకు పరిచర్య చేసిన పాప కదా, ఎదిగింది కదా, ఓ సేవకుని కుమార్తె కదా, ఓ సేవకుని కుటుంబం, ఓ సేవకుని అల్లుడు కదా, పరిచర్య చేస్తూ నన్ను పిలిచారని ఆనందంతో దూరం కూడా నాకు దూరం అనిపించలా, భారం అనిపించలా. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత ఉండాలి. రాత్రి కృతజ్ఞత ఉన్నదా? నీకోసం కన్నీరు కార్చిన దేవుని సేవకుని పట్ల, నీకోసం ప్రార్థన చేసే దేవుని సేవకుని కుటుంబం పట్ల మన కృతజ్ఞత ఉండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి. కడుపును పుట్టిన పిల్లల పట్ల కూడా మనం ఆ కృతజ్ఞతను చూపించేవారిగా ఈ దినాలలో చాలామంది అండి, ఎందుకో నేను వాస్తవాలే జ్ఞాపకం చేస్తున్నా, కన్నవాళ్ళను చూడకుండా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారండి. నేను షంషేర్గా చెప్తా, ధైర్యంగా చెప్తున్నా, లైవ్లో కాదు, మొత్తం క్యామ్లు వచ్చి నా ముందు అట్లాగున నా ఎదురుపెట్టిన నేను చెప్పే మాట ఇదే. నా తండ్రి పెరాలసిస్తో 4.5 సంవత్సరాల మంచంలో ఉంటే ఎంత అర్ధరాత్రి ఎంత తెల్లవారుజాము ఇంటికి వెళ్ళినా నేను, నా భార్య, నా చెల్లి, నా పిల్లలు, మా నాన్న మంచంలో ఉండి పక్షవాయువుతో బాధపడితే 4.5 సంవత్సరాలు పరిచర్య చేశానండి. 1-2 తీసివేసి శుభ్రం చేసి ఆయన్ని కడిగి గడ్డం మాయకుండా వారంలో 3 సార్లు షేవింగ్ చేసి మరి శుభ్రంగా చేశా. నా తమ్ముడు వందన బాబు గారు ఉన్నారు, కావాలండి నేను దాటిన తర్వాత ఇంకా 2 రోజులు ఉంటారు, అడిగినా ఇదే మాట మార్పు వస్తే మళ్ళీ నన్ను పట్టుకొని అడగండి. దేవునికి స్తోత్రం. జన్మనిచ్చిన తల్లి పట్ల, జన్మనిచ్చిన తండ్రి పట్ల ఆ కృతజ్ఞత కలిగి ఉండాలండి. బోధలు చాలా చేస్తాం, గంటలు ప్రార్థన చేస్తాం, ఇవన్నీ ఒకదంపుడు మాటలు, చెప్పటం కాదు, చేసి చూపించాలి. కడుపునగన్న తల్లికి తండ్రికే మనం చేయలేకపోతే సంఘానికి ఏం చేస్తావు, ఇంకొక విశ్వాసకి ఏం చేస్తావు, ఇంకెవరికైనా ఏం చేస్తాం? వాక్యం అంటుంది మన మాటతో కాకుండా క్రియతో చూపించాలంట. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటాడు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై, ఉట్టి మాటలు కట్టి పెట్టవై, గట్టి మేలు తల పెట్టవై. మాటలు కోటలు దాడతాయి, అట్టా కాదు, మందే చేసి చూపించాలి. నేను నడివీధిలో మాకుండే అద్దె ఇల్లు, ఆయన నేను అద్దెలకి ఉండేటప్పుడు అద్దె ఇంట్లో ఇరుకు కాబట్టి రోడ్డు మీద కుర్చీ వేసి ఎంత చలికాలమైన వేడి నీళ్లతోటి ఆయనకు స్నానం చేయించేవాళ్ళం. ఆదివారం వచ్చిందని అంటే శుభ్రంగా తల స్నానం చేయించి మందిరానికి తీసుకొచ్చేవాళ్ళం అండి. బట్టలు మాయనే లేదండి, గడ్డం మాయనే లేదండి, ఒక తృప్తి అండి, ఒక సంతోషం అండి. నా కోటాను కోట్లు లేవో, లక్షల బ్యాంకు బ్యాలెన్స్ లేవో, కానీ నాకు ఒక తృప్తి ఏంటో తెలుసా? నాకు జన్మనిచ్చిన నా తల్లిని తండ్రిని చిన్న పిల్లల్లాగా మంచంలో ఉంటే నేను చూసుకునే భాగ్యం నాకు ఇచ్చాడు. దేవుడు నాకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాలి, కృతజ్ఞత ఉండాలి. సంఘం పట్ల కృతజ్ఞత ఉండాలి, సేవకుని పట్ల కృతజ్ఞత ఉండాలి. అలాగనే దినవృత్తాంతంలో 1వ గ్రంథంలో 29వ అధ్యాయంలో 3వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, ఇదిగో ఎక్కడో పెంట కుప్పల మీద గొర్రెల కాపరిగా, గొర్రెల పెంటలో రోతలో రొచ్చులో గొర్రెల మధ్యలో మంచం వేసుకొని కంబళ్ళు కప్పుకొని పడుకొని నా బ్రతుకుని తీసుకొచ్చి పట్టు తివాచీల మీద మహారాజుగా పెట్టాడు. ఇంత చేసిన నా దేవుడేమో పొలంలో గుడ్డతో చేయబడిన గుడారంలో ఉన్నాడు, నేనేమో సరంభి వేసిన ఇంటిలో ఉన్నా. నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ, కృతజ్ఞత అండి అది. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఇదిగో యోనాతానును బట్టి నాకు ఉపకారం చేశాడు గనుక ప్రత్యుపకారంగా ఆ రుణం తీర్చుకోవడానికి ఎవరైనా ఇంట్లో ఉన్నారా అనంటే మీలాంటి పెద్దవాళ్ళు వాకప్ చేసి అన్నారటయ్యా, యోనాతాను కొడుకయ్యా, సౌలుకు మనవడయ్యా, మెఫీబోషెత్ అనేవాడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? అదిగో
పాలేరు ఇంటిలో వాడి పంచనీడని ఎంగిలి మెతుకులు తింటున్నాడు. అయ్యో, రాజభోగం అనుభవించినాడు కదా, రాజ కుటుంబం కదా, సౌలు కుమారుని యొక్క కుమారుడు కదా, వారసుడు కదా, ఎంగిలి మెతుకులు తింటమేంటయ్యా అనంటే కాలం అట్లాగా అయిపోయిందయ్యా అన్నాడంట. అయితే రుణం తీర్చుకోవటానికి నీకేం చేశాడో తెలుసా? అతనిని పిలిపించి తన బల్ల దగ్గర కూర్చోబెట్టి, ఇదిగో మెఫీబోషెతు, మీ నాన్న నాకు ఉపకారం చేశాడు, ఆ రుణం తీర్చుకోవటానికి మీ నాన్న లేడు, అయితే ఆ రుణం నీతో నేను తీర్చుకుంటా, నువ్వు బ్రతికినంత కాలం నా భోజనపు బల్ల యొద్ద నేను భోజనము. అదండి కృతజ్ఞత. ఈ రాత్రి మనం కూడా కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే మనం నిజమైన నిర్వంజి చెట్లు, మనం నిర్వంజి చెట్లు లాగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేస్తాడు. స్తోత్రం చెబుదామా? ఇంకోసారి చెప్దామా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? రక్షింపబడటానికి నీవు ఇష్టపడి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఈ లోకంలో మార్పు లేని గడ్డి వంటి వారి మధ్యలో నిన్ను ఒక నిర్వంజి చెట్టులాగా ఆశీర్వదిస్తాడు. నిర్వంజి చెట్టు కృతజ్ఞతకు గుర్తు. నిర్వంజి చెట్లు దేవుని పనికి ఉపయోగపడేవిగా ఉండాలి. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, నా కాన్సెప్ట్ మర్చిపోకండి. చాలామంది మర్చిపోతూ ఉంటారు, మారిపోతూ ఉంటుంది, వాళ్ళకి తెలిసిన ఊహల్లోకి వెళ్ళిపోతారు. నేను చెప్పేది ఒకటైతే వాళ్ళు ఇంకొకటి చూస్తారు. దేవుని దయ వలన 3298 పెళ్ళిళ్ళు చేశాయి ఇప్పటికీ. ఈ పెళ్ళిళ్ళలో ఎప్పుడన్నా పెళ్లి కూతురునో పెళ్లి కొడుకునో ప్రమాణం చేయమనంటే అప్పుడు దాకా బూడిది గుమ్మడికాయలాగా మూతి అంతా సాగి తీసి పెట్టుకున్నావా, ఎవరు కదపకుండా నవ్విద్ది. ఏంటి సంగతి అనంటే, పెళ్లి కూతురు ప్రమాణాలు చేసేటప్పుడు కొన్నేళ్ల క్రితం పెళ్ళైన ఆమె గుర్తొచ్చింది. నా పెళ్లిలో కూడా నేను ఎట్టాను పక్కున్న విద్య ఒక ఆమె, ఎవరుండరు పక్కన, ఎవరు గదపరు, జ్ఞాపకం అట్లాగునా వచ్చింది. అట్లాగని కాన్సెప్ట్ మర్చిపోకూడదండి. మొత్తానికి ఏదో చెప్పేళ్ళు అన్నట్టు ఉండమాకండి. నేను 2-3 చెబుతా, ఎక్కువ చెప్పను. నేను మీకు ముక్కు మీద పెట్టుకుని ఎట్ట గుర్తుండేటట్టుగానే చెప్పేసి వెళ్తా. నేను ఓసారట కొత్తగా పెళ్ళయిందంట జంటకి. జాగ్రత్తగా వినండి. ఆ కొత్తగా పెళ్ళైన జంట అసలు ఆ ఊర్లో వాడంత పనికి మాలినోడే లేడంట. కానీ ఏదో దేవుడు మొత్తానికి అటువంటి వాళ్ళకి మంచి వాళ్ళని కుదురుస్తాడుగా. పెళ్ళయిందంట. పెళ్ళయిన తర్వాత ఎండాకాలమేగా పెళ్ళి అయ్యేది. ఎండాకాలం కరెంటు కోతకు వస్తారు కదా. మొత్తానికి 4 ఆ టైంలో కరెంటు తీశారంట. ఆ గదిలో ఉడికిపోయి సావలేక కొత్త పెళ్లి కొడుకు బయటకు వచ్చి నిల్చొని, ఏమా నాకు అది బజారు వెళ్ళి బజ్జీలు పునుగులు తెస్తాను అని అన్నాడంట. ఈ అమ్మాయి వచ్చి అరుగు మీద కూర్చుంది. అరుగు మీద కూర్చుంటే ఓడగొట్టిన నాగల్లా కొంతమంది ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన వారం మీకు ఎప్పుడు చెబుతా, వాళ్ళకి వీడియో ఆడియో 2 పని చేయి, కనపడదు వినపడదు. ఎవరోళ్ళు గట్టిగా చెప్పమాకండి. ఎవరోళ్ళు? కోడలను అడిగితే అత్త మీద చెప్పి, తల్లుడిని అడిగితే మా అమ్మ మీద చెబుతారు కదండి. మా అమ్మని అడిగితే మేము వయసు మీరిపోయిన పెద్దవాళ్ళ గురించి చెబుతాం సంఘంలో. వాళ్ళు మా మాట వినరు, మేం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు కూడదని అంటేనే సహకరించరు. మా జీవితం ఎట్ట అయిపోద్ది చివరికి ఒక స్థాయి వస్తే. మొత్తానికి అరుగు మీద కూర్చోబెట్టి వాళ్ళ ఆవిడ్ని ఇడు బజ్జీలో పునుగులో తెద్దామని వెళ్ళాడట. ఈ పక్కన ఓ ముసలమ్మ మెల్లిగా వచ్చిందట. అమ్మాయా ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? ఇప్పుడే సెంటర్కి వెళ్ళాడు, టిఫిన్ తేటానికి అని చెప్పట్లా. అలాగే వెళ్ళాడు మా అమ్మ అని అన్నదంట. అవునా? ఇక కొయ్యటం మొదలు పెట్టిందంట ఈ మా అమ్మ. అమ్మో, మా ఊర్లో ఇంత మంచి పిల్లోడు లేడమ్మా, వరాలు అయ్యమ్మా, గారాలు పట్టి అమ్మా, నీకు దొరికాడమ్మా అనగానే ఈ అమ్మాయి అరుగు మీద కూర్చోట్లా, తేలిపోతుంది ఆకాశంలోకి. అసలే ఎండ అదిరిపోతుంది, తేలిపోతుంది ఆకాశంలో. ఆహా ఏమి నా భాగ్యం, వరాలయ్య నాకు దొరికాడే, ఆహా ఏమి నా ధన్యత, ఏమి నా భాగ్యం, ఇదే కదా నాకు సౌభాగ్యం అనుకుంటుంది. ఆ ఊర్లో వాడంత పనికి మాలినోడే లేడు, ఎవడు లేడు. దూరం అమ్మాయిది, మొత్తానికి పడిపోయింది, కుదిరింది సంబంధం. ఇప్పుడన్నా ఇక ముసలమ్మ చెప్పింది, ఈలోగా రానే వచ్చాడు, బజ్జీలు అయ్యో తీసుకొచ్చాడు, లోపలికి వెళ్ళింది ప్లేట్లో పెట్టడానికి. వెంటనే అమ్మాయి లోపలికి వెళ్ళగానే రేయ్ రా కూర్చో అని చెప్పి ఇక ఈ ముసలమ్మ చెబుతున్నాడు, రేయ్ ఇప్పుడన్నా బుద్ధి కొండరా, కొంపలేమట తిరగటం మానేసి మంచి పిల్లని దేవుడు ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండు, నీ గురించి చాలా చెప్పాను నేను, జాగ్రత్తగా చూసుకొని అన్నదంట. నేను ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఎత్తు అయితే, ఇంకొక గొప్ప అవకాశం ఏంటి తెలుసా? ఈరోజే ఫలానా రెడ్డి గారి దొడ్లోనే సతీ సావిత్రి సినిమా వేస్తున్నారంట. దానికి తీసుకెళ్ళి చూస్తే భర్తను భార్య ఎట్ట గౌరవించాలో తెలిసిద్ది. నేను చెప్పింది ఒక ఎత్తు అయితే అది కళ్ళకు కట్టినట్టుగా. ఏంటి మీరు అనుకుంటున్నారా? ఫాస్ట్ గారు గుడివాడ అయ్య గారి సినిమా చూడమన్నారు,
రేపు వెళ్దామని అంటున్నారేంటి మీరు? జాగ్రత్త. ఏమండే, నేను మీ కాన్సెప్ట్ అర్థం కావడానికి చెబుతున్నా. అమ్మో మీరు తక్కువ వాళ్ళు కాదు. మేము దాటినాక పచ్చి తాటాకులు అయితే బాగుండదని చెప్పి ఎండి అయితే శబ్దం వచ్చిందని పచ్చి కట్టే బ్యాచ్ ఎక్కువయ్యారు ఈ మధ్య. జాగ్రత్త. మొత్తానికి అన్నదంట. అనగాని ఎందుకు చెప్పిందో పెద్దామని చెప్పింది, కానీ ఈడేం చేశాడంటే సర్లే మా అమ్మ తీసుకెళ్తాను లేవే అన్నాడంట. ఇక మొత్తానికి 5-6 ఆ డొక్కు సైకిల్కి ఏదో కొద్దిగా ఎడ దొరికింది వాళ్ళకి ఇంజిన్ ఆయిల్ కొబ్బరి నూనె పోసి చైన్కి మెత్తగా కిసకిసలాడకుండా చేశాడంట. బాగా పోసేసాడు కొబ్బరి నూనె. వాళ్ళ ఆవిడని ఎక్కించుకెళ్ళాలి కదా. ఇప్పటికి ఈ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు సైకిల్ మీద వెళ్తున్నారు. చీకటి పడిపోయింది. కనీసం 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. అలా దూరం వెళ్ళగానే సైకిల్కి బాగా ఆయిల్ ఎక్కువైపోయి చైన్ లూజ్ అయ్యి టప్పును పడుతుందంట. పెళ్ళికొడు కొత్త సిల్క్ పంచె తెల్లది, సిల్క్ లాల్చి ఒకటి. ఇక చూడండి ఏం దొరకట్లా. చీకట్లో రోడ్డు ఏమో డీలు పెడితేనే కంపు కొట్టేవి కనపడుతున్నాయి. పుల్ల కోసం ఎత్తుకుతుంటేనే ఇంకేదో కనపడుతుంది. ఇక లాభం లేదని వీడు కాలుకు రాసుకొని ఇక ఏలు ఎట్టకూడదు ఎక్కడని ఏలుతోనే చైన్ వేస్తున్నాడంట. వేసి మళ్ళీ ఇప్పుడు ఈ సిల్క్ పంచె లాగి పైకి ఎగ్గట్టాలి కదా సైకిల్ ఎక్కాలనంటే అటు కట్టి ఇటు కట్టి ఆ తెల్ల సిల్క్ లుంగి కాస్త వరల్డ్ మ్యాప్ కనపడిందంట. తెల్లారేసరికి మరకలు అయ్యి సరే ఎట్టాగైతే సినిమాకి తీసుకెళ్ళాడు, చూయించాడు. మధ్య మధ్యలో నిద్ర లేకుండా తంపడకాయలు అంటామే మనం అయితే శనక్కాయలు అంటాం. నేను నాది గుంటూరు జిల్లానేగా. కొద్దిగా మా కృష్ణకు వస్తేనే తంపడకాయలు అంటాం. ఉడకేసిన కాయలేమో తంపడకాయలు అని అంటారు. సరే మేమైతే చక్కగా చాలా నీట్గా ఒరిజినల్గా, నేను చెప్పాక నాకు ఇంగ్లీష్ మీడియం రాదని మేమైతే శనక్కాయలు ఉడకేసినాయా కాల్ చేసినాయా. మాకు పొలం ఉండేది. ఆ శనక్కట్టి పీకేసి అందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత తీసుకొచ్చి ఇద్దరు మాకు తోడు మంచి మంచి వాళ్ళు ఉంటాం. మా సర్కిల్ ఎక్కువగా హాస్టల్ బ్యాచ్గా అక్కడే నిప్పేసి కాల్ చేసి తింటే అబ్బో భలే ఉంటాయి. మొత్తానికి వీడు అమ్మాయికి నిద్ర రాకుండా మధ్య మధ్యలో కొని పెట్టాడు. ఇంటికి వచ్చారు. సినిమా అయిపోయింది. వచ్చిన తర్వాత అడుగుతున్నాడు అంట, ఆమె సినిమా అంతా చూసావా? చూశాను. అంతా చూసావా? నిద్రపోయావు? నిద్రపోనిచ్చావు? తంపడకాయలు పెట్టావా? బట్ట నీళ్ళు కొనుక్కొచ్చి పెళ్ళైన కొత్తలు ఎవడైనా అట్నే పెడతారు. తర్వాత కదా ఉండేది మీకు కదండి. ఇక నాకు ఎక్కడ నిద్ర వచ్చిందండి? పొట్ట చెక్కలైపోతుందండి తినలేక. ఏం ప్రేమేండి. మా అమ్మగారు చెప్పినట్టు ఎంత వారాలు అయ్యని ఇచ్చాడు నా జీవితానికి అని అంటుందండి. సరేలే ఎంతకు చూసావా అన్నాడు. చూసా. నిద్రపోలేదుగా, రెప్పెత్తే ఒట్టెట్టండి అన్నదంట. ఏమే నువ్వు చూసావు కదా, ఇంతకీ సతీ సావిత్రి స్టోరీ ద్వారా నీకేం అర్థమైంది అని అన్నాడంట. అంటే అడు ఉద్దేశం ఏంటి? పతి ప్రాణం కోసం ఎంటబడి సంపాదించినట్టుగా నేను కూడా నీ క్షేమం కోసం వెంటాడి ప్రాణాలైన వదులుతా కానీ నీ క్షేమమే నా ధ్యేయం అని అంటది అనుకున్నాడు ఈడు పిచ్చాడు. అన్నదంట. సావు కబురు సల్లగా చెప్పినట్టు. ఏం అర్థమైంది నీకు కాన్సెప్ట్ అని అంటే అంటుందంట. అంతలో ఎముండే ఉంచిన మా ఆడజాతికి మొగుడిని ఉంచడం పెద్ద లెక్క, ఇది నాకు అర్థమైంది అన్నదంట. అర్థమవుతుంది మీకు? కాన్సెప్ట్ మారిపోద్దండి. నేను నిరవంజి చెట్లు చెబుతుంటే మీకు జిల్లేడు చెట్లు పల్లేరుగాయ చెట్లు లాగా వినపడిద్ది కొంతమందికి. నేను ఇవి చెబుతున్నానా? చెప్పేవాళ్ళు అయ్యా. మా ఆయన కూడా బాప్తిసం పొందాడు. వాడు నిరవంజి చెట్టు కాదయ్యా, జిల్లేడు చెట్టు అయ్యా, గన్నేరు పప్పులు ఎత్తున్నాడు అయ్యా, ఎప్పుడన్నా దీని సావు అని అంటున్నాడు అయ్యా. అనుకుంటున్నావా నా తల్లి చెల్లె? కొద్దిగా నీకు అడి చెర అయితే చెరలో నుంచి బయటపడటానికి ఏం చేయాలి? అది సంగతి. లైన్లో ఉన్నారు మీరు. లైన్లో లేకపోతే ఆమె అందాం అనుకున్నా. అయితే ఈరోజు ఆల్ నైట్ ఇక దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనం? ప్రార్థన చేయట్లేదంట. ప్రార్థన చేయడానికి టైం కుదరదంట. కానీ ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచి మొగుడు గురించి అండేయటానికి, భార్య గురించి అండేయటానికి బ్రూ కాఫీ కలిపించి మరీ చెబుతున్నారండి ఈ మధ్య. ఎందుకు వస్తున్నాయి కొంపలకి తెప్పలు? నా చెల్లె నా తల్లి అని అంటే ఇదిగో ఇందుకే నేను నా అమ్మ, నా మాటినే నా తల్లె. కొద్దిగా జాగ్రత్తగా పెళ్ళయిన తర్వాత రూతుమ్మలాగా రావాలి. అత్త నీ జనమే, నీ దేవుడే, నువ్వు ఉండే స్థలమే, నువ్వు సూర్యు కింద మంచం వేసి ఆడుండి ముసిలిదాన కంపు కడుతుంది. నేను మా ఆయన ఏసీలో ఉంటాం. ఏసీలో ఉంటావా? దేవుడు డీసీ కూడా దొరకనేడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. అత్తావాకి ఇంటి కోళ్ళ అనే సంగతి మర్చిపోతుంది. ఈ రోజుల్లో అన్ని మతాల్లో, అన్ని కులాలు, అన్ని తెగల్లో భక్తి చేస్తున్నారు. కానీ కొంతమంది భక్తి కోసం భక్తి, కొంతమంది విలువ లేని భక్తి. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి కాన్సెప్ట్ మర్చిపోకూడదు. నీవు నిరవంజి చెట్టులాగా మారాలి. మారటం అని అంటే నీళ్ళలో మునిగి లేవటం కాదు. మారటం అంటే రంగు వస్త్రాలు పోయి తెల్లని వస్త్రాలు రావటం కాదు. మారటం అని అంటే
నీ బ్రతుకు దేవుని పనికి ఉపయోగపడాలి. మారటం అనంటే మేలు చేసిన దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మారటం అనంటే నెరవంజి చెట్లులాగా ఎప్పటికప్పుడు కృతజ్ఞత పెళ్లి ఊబుగుతూ ఉండాలి. అది కృతజ్ఞత బుద్ధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవది ఇంకొక మాట ఏంటో తెలుసండి, త్వరగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది, నెరవంజి చెట్లు దేవుని పనికి ఉపయోగపడ్డాయి, కృతజ్ఞతకు గుర్తుగా ఉన్నాయి. రెండవది, యోబు గ్రంథం 40వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట అంటాడు. ఏమనంటాడో తెలుసా? నదీ ప్రవాహం బాగా ఒడిగా వచ్చినప్పుడండి ఆ పక్కనే కట్టేసిన గుర్రాలండి ఆ వరవడికి కొట్టుకొని వెళ్ళిపోతా ఉంటాయి. ఆ కొట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు అవి పట్టుకొని ఎక్కడ నాగుదామనంటే ఏం దొరకవు. కానీ ఏవి దొరుకుతాయో అటుకనంటే నెరవంజి సువ్వలు, నెరవంజి తీగలు చాలా గట్టిగా ఉంటాయంట. వాటిని ఆశ్రయంగా చేసుకొని ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆ గుర్రాలు ఆగిపోతాయి, ప్రాణాలను రక్షించుకుంటాయి. ఇప్పుడు నెరవంజి చెట్లు అంటే ఎవరు? మారు మనసు పొందిన దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనం సంఘంలోకి వచ్చాక దేవుని పనికి ఉపయోగపడాలిగా, దేవుని మందిరానికి ఉపయోగపడాలిగా, పరిచర్యకు ఉపయోగపడాలిగా, సభలకు ఉపయోగపడాలిగా, సేవకునికి ఉపయోగపడాలిగా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి ప్రతి శ్రేష్టమైన వాటిలో భాగం ఇవ్వలేను కదా అని ఉన్నది కదా. ఉపయోగపడుతున్న మనం ఏం చేయాలనంటే ఆ నెరవంజి చెట్టులాగా ఉన్న నీవు బలహీనులు కొంతమంది కొట్టుకుపోతా ఉంటే అలాంటి వాళ్ళను చుట్టుకొని ఏం చేయాలి? మనం ఏం చేయాలంట? కాపాడాలి. దావీదు కొట్టుకుపోయాడు బత్షెబా విషయంలో, కానీ ఎవరు చుట్టుకున్నారో తెలుసా? వచ్చి నాతాను ప్రవక్త. చుట్టుకోమన్నాం కదని కొంతమంది ఏం చేస్తారో తెలుసా? గొంతుకు చుట్టుకుంటారు. సచ్చూరుకుంటాం, నా తల్లే చెల్లె గొంతుకు చుట్టుకోమాక, దేవునికి స్తోత్రం. ఇంకొంతమంది బెదిరించడానికి ఏం చేస్తారో తెలుసా? మధ్య ఒక ఉంది, తలుపు గడిపెట్టి గడిది ఇట్లా కిటికీ మాత్రం తెలిసి ఆయన వచ్చేలాగా అంటుంది, నేను బతకను, ఈ బతకటం కన్నా సావటమే మేలు, మొదలష్టపడని నేను చేసుకున్నాక నా జీవితం ఎట్టయింది. మా అమ్మోళ్ళు గోగాకులాగా పెంచి నీ అదాన్ని ఎత్తే నా బతికెట్ట చేసావు, ఈ బతుకొద్దు నాకు, నేను చత్తా అని చెప్పి స్టూల్ వేసుకొని మిషన్ కొట్టడానికి స్టూల్ ఒకటి ఉంది ఆమెకి. ఈ స్టూలు 4 కాళ్ళు పచ్చి కర్రతో చేసినప్పుడు ఒకలాగా ఉంటాయి, కాస్త ఎండిపోయిన తర్వాత ఒక కాలుకి ఏం కొంచెం బెల్ట్ వచ్చింది కదండి, ఒక కాలు పైకి వెళ్ళింది, 3 కాళ్ళే మామూలుగా ఉంటాయి. అమ్మ మీ అందరూ పల్లె తెలుసు అనుకుంటండి. అమ్మ ఎవరైనా ప్రాక్టీస్ చేశారండి కొంప తీసి, అమ్మ చేయమాకండి, చేసిన వాళ్ళు మీ గురించి నాకు తెలియదు, నేను అనుభవంతో చెబుతున్నా. కిటికీ తలుపులు తీసి అలా ఆయన రాగారంట, నేను చేస్తా నేను బతుకు, నీ బాధపడలేను, నేను పోతాను. ఆడనుకున్నాడు, ఏమనుకున్నదానంటే ఈ దెబ్బకు మా ఆయన నా కాళ్ళు పట్టుకుంటాడులే అనుకున్నాను. కిటికీ తలుపులు తీసి మరీ చెబుతుందంట, వేసుకున్నాడు. నా మాటనే పెచ్చదాన, అసలే 2 ఆడపిల్లలు, ఏంటా పని, పిచ్చి ఏమన్నా ఎక్కిందండి, నేను వస్తేనా మర్యాద ఉండదని అన్న. ఆడికి నువ్వు వచ్చేది గడిపెట్టాగా, నువ్వు ఏడకొస్తావు అని అంటుంది అని స్టూల్ ఎక్కిందండి. స్టూల్ ఎక్కి బెదిరించడానికి ఫ్యాన్ కేసి గొంతుకేసుకుందండి. తీరా ఈ అలసడిలో ఏమైందనంటే స్టూల్ కదిలిపోయేసరికి నిజంగానే బిగుసుకుంది. అప్పుడు చూస్తుందంట, అమ్మో కాపాడయ్యో, నాకు సావంటే భయం, అయ్యో 7 అయితేనే బయటికి వెళ్ళనయ్యా, దేవుడు నాకు ఇచ్చినోడు అయ్యా, నువ్వు ఎక్కడైనా తిరిగి నన్ను మాత్రం జాగ్రత్త చూసుకోయ్యా, నాకు సావటం ఇష్టం లేదయ్యా, నేను సావటానికి ఏదో బెదిరించడానికి వేసానయ్యా, స్టూల్ జారిపోయిందయ్యా, ప్రాణం పోతున్నానంటే అప్పుడంట తలుపు తీసి ఎట్టగట్ట బద్దలు కొట్టి కాపాడాడు. కొంతమంది ఎట్టుంటారు, అటుండమాకండి. నెరవంజి చెట్లు ఆశ్రయంగా ఉన్నాయి, కొట్టుకుపోయే గుర్రాలకు ఆశ్రయంగా ఉన్నాయి. వాటిని పట్టి గట్టిగా పట్టుకొని ప్రవాహంలోనికి పోకుండా ఆదుకున్నాయి. నాతాను ప్రవక్త అలాగున దావీదును విడిచిపెడితే, నాతాను ద్వారా దేవుడు పట్టుకోకపోతే, ఆ మాట చెప్పకపోతే ప్రవాహపు వరవల్లో వెళ్ళిపోయేవాడే. కానీ దేవుడు నాతాను ప్రవక్తను నెరవంజి చెట్టులాగా ఉంచాడు కదండి. సమరయ స్త్రీకి యేసయ్య మాట ఒక నెరవంజి చెట్టు అయింది. ఎక్కడో అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న నతనయేలుకి పిలుపు ఒక నెరవంజి చెట్టు అయ్యాడు. నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా, కమన్సి వచ్చి చూడు అని అన్నాడంట. ఎవరు అక్కడ దాకా ఎవరు తీసుకొచ్చారని అంటే, ఇదిగో పిలుపు తీసుకొచ్చాడు నతనయేలుని. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, సంఘంలో ఎవరైనా బలహీనులు అయితే ఆ బలహీనుల్ని మనం ఏం చేయాలి తెలుసా? నెరవంజి చెట్టులాగా చుట్టుకొని సంఘంలో స్థిరపరచాలి. అప్పుడప్పుడు నేను మొన్న అడిగా, ఏంటన్నా ఈ సంవత్సరం సభలు ఏంటి గ్రౌండ్లో పెట్టుకొని చర్చిలో పెట్టామన్నాడు. ఏం పెట్టంలే అన్న, 22లో మీటింగ్లు పెట్టానా, 3 పోయారు బయటికి. 23లో మీటింగ్ పెట్టానా, పాట ఇవ్వలేదని ఒక ఆమె వెళ్ళిపోయిందంట.
24లో మీటింగ్ పెట్టానా, 3 కుటుంబాలు పోయినాయి. 3, 4, 12 మంది. ఏంటి సంగతి అంటే అందరి పేర్లు చెప్పి బియ్యం కట్టించిన వాళ్ళ పేరు చెప్పలేదన్న. దెబ్బ కలిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారనంటే టీవీలో అయ్యగారు కనపడతాడంట, మధ్యాహ్నం బిర్యానీ అనంట, సత్తే పెట్టంట, పుడితే కేక్ అంట, ఏసు రక్తం వేసే స్తోత్రం చెప్పరండి మీరు. మీకు లేదండి బంపర్ ఆఫరు, అయ్యా వందనన్న వీళ్ళకి లేదంట. దేవునికి స్తోత్రం. బంపర్ ఆఫర్స్ అండి. మాకు తమిళస్లో గుడి వాళ్ళు ఎక్కువ అయిపోయి ఆయన కూడా ఈ మధ్య జుట్టు ఊడిపోయింది. నేను సీనియర్ని అనుకున్నా ఓడగొట్టుకోవటం, ఈ మధ్య ఆయన కూడా ఊడిపోతుంది. ఏసు రక్తం చేయం. జాగ్రత్త అమ్మా. మీటింగులు బయట పెడితే ఎన్ని బాధలు వచ్చినాయండి. అందుకే మానేసి గుడిలో పెట్టుకుంటున్నాను. ఎవరైనా ఉన్నారా? ఈ నిర్వహించేట్టే ఆ బాప్తిసం పొందిన తర్వాత నమ్మి తీరాలి మీరు. జడైదండి ముడేసిద్ది మా అమ్మ, నా తల్లి. ఎంతో 35 సంవత్సరాలు ఏముంటాయి. రంగు చీర గడితే ఒట్టిపెట్టు, దేవదూత ప్రత్యక్షమైనట్టే కనపడితే. మన తెల్లయ్యన్న అక్కడక్కడ బడి కొద్దిగా మచ్చ కనపడిద్ది, టీయో కాఫీయో బడి. అయ్యా నువ్వు ఇంత బాగా చెప్పావు, మరి నువ్వు ఎందుకు అయ్యా తెల్ల చేసి వస్తున్నావు అంటే దానికి కూడా ఒక మర్మం ఉంది. నా పర్సనాలిటీ పాదిరి పర్సనాలిటీ లాగా ఉండదు, అబ్బాయి పర్సనాలిటీ లాగా ఉంటుంది. ఆ మధ్య కలపాల అబ్రహం గారు నిడుబ్రోలు పంపించారు నన్ను సంఘ పెద్దలు. ఏంటే కల్పాల్ గారు బలేవాడే మొత్తానికి. వరే సభ్యా ఏంట్రా, ఎవరు నా అయ్యగారిని పంపిస్తానని అబ్బాయిని పంపించాడు, ఎక్కువ వచ్చావులే రిచే ఎక్కువ అని అన్నాడు. పొన్నూరు బస్ స్టాండ్ నుంచి నిడుబ్రోలు బ్యాప్టిస్ట్ చర్చి దాకా. ఓరే వీడికి ఆహారం కావాలన్నమాట. ఇక అప్పటి నుంచి రంగు సొక్కాలు మానేసి తెల్లపేయండి, తెల్ల సొక్క అయితే అప్పుడన్నా పాదిరి అనుకుంటాలే. ఆ మధ్య శుభవార్తలోనేమో తెల్లగా కనపడ్డానంట. తెల్లదేవరపల్లి బస్ స్టాండ్లో 1.5 గంట నిల్చున్నా ఆయన అక్కడే కూర్చుని 2 సొట్లు కలిసాడు. సంఘ పెద్ద అంట 2 సొట్లు కలిసాడు, కానీ నా దగ్గరకు రావట్లా. ఎంత గొప్పోళ్ళండి పెద్దలు. చివరికి వచ్చి అన్నాడు, నేను అడిగా అయ్యా ఇక్కడ సిఎస్ఐ చర్చి అక్కడ, ఎందుకు నువ్వెవరు? మీరెవరు కాదు, నువ్వెవరు? అయ్యా నేను పాదిరి గారిని అయ్యా, కలపాల అబ్రహం గారు. ఓయ్ నువ్వేనా? ఎందాక నుంచి నేను చూస్తున్నా, నేను నీకోసం వచ్చాను రా వెళ్దామని అన్నాడు. ఎంత గొప్పోళ్ళండి. దారిలో అడిగా, అరే బాబాయ్ 1.5 గంట నుంచి నువ్వు వాడు కూర్చున్నావు, 2 సొట్లు కాలిసావు, నాకు అలవాటుగా పొడవటం, 2 సొట్లు కాలిసావు, మరి నువ్వు చూస్తున్నావు నేను అనుకోలేదని అంటే, టీవీలో చూశానండి మిమ్మల్ని, కాకపోతే టీవీలోనేమో తెల్లగా ఉన్నారు, ఎక్కడేమో ఎర్రగా ఉన్నారు, అక్కడే తేడా వచ్చింది అన్నాడు. కొన్నిసార్లు ఇవి కూడా చాలా ఇబ్బందులే. జాగ్రత్త. నిర్వంజి చెట్లు అయితే మనం ఎట్లాగుని ఉండాలని అంటే, జారిపోయే వాళ్ళని పాట ఇవ్వలేదని జారిపోతామా. అయ్యగారు నీ ఇంట్లో 4 పిల్లలు ఉంటేనే 4 సర్ది చేసుకోలేక డాకలు బగలు కొడుతున్నావు, బకెట్లు ఇసిరేస్తున్నావు, చపాతీ కరసి అంటే దానికి బుడ్డి దానికి ఇసిరి కొడుతున్నావే నా తల్లే. ఫాస్ట్ గారికి 100 మంది అమ్మ, 200 మంది పిల్లలు అమ్మ, ఏదోలే ఈసారి ఇవ్వలేకపోయాడేమో, దిద్దుబాటు చేసుకుందాం, సరి చేసుకుందాం అని చెబుతున్నావా? బాబాయ్ చెబితే నువ్వు నిర్వహించేటివే, అమ్మో అక్క చెబితే నువ్వు నిర్వహించేటివే నా తల్లే. నిజంగా నీకు దేవుడు దీవెనిస్తాడు, నీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కొమ్మరిస్తాడు, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్ట కాకుండా మండే దాని మీద కత్తి నెయ్యి పోసావు అనుకో, నువ్వు నిర్వంజి చెట్టు కాదు, నువ్వు గన్నేరు పప్పువే. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, నాతాను ప్రవక్త ఒక నిర్వంజి చెట్టులాగా దావీదును చుట్టుకున్నాడు. సమరయ స్త్రీని యేసయ్య మాట నిర్వంజి చెట్టులాగా చుట్టుకున్నది. అంజూరపు చెట్టు క్రింద కూర్చున్న నతనీయుల్ని పిలుపు నిర్వంజి చెట్టులాగా చుట్టుకొని దేవుని దగ్గరికి నడిపించాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతంలో దైవజనులు షడ్రకయ్య గారిని ఒక నిర్వంజి చెట్టులాగా ఉంచి జారిపోయే వాళ్ళని ఎంతమందిని చుట్టుకొని తీసుకొచ్చాడండి. ఒకప్పుడు ఈ వైభవం లేదు కదండి, ఒకప్పుడు ఈ రోడ్డు ఇట్లాగా ఉండేది కాదు కదండి. ఎప్పుడో నేను ఆ 96, 97 సంవత్సరాల్లో వచ్చినప్పుడు ఇంత శుభ్రమైన రోడ్డు, ఇంత విశాలమైన పరిస్థితి కాదండి. చిన్న వాన పడితే కాలుతో నడుస్తూ ఉంటే కాలు జారి కాలువలో పడే పరిస్థితులు వచ్చినాయండి. అలాంటి పరిస్థితులలో దైవ సేవకుని లాగున ఉంచి ఇంత గొప్ప మేలు, ఇంత గొప్ప దీవెన నిర్వంజి చెట్టులాగా అనేక కుటుంబాలను చుట్టుకొని దేవుని దగ్గరికి నడిపించాడు అనంటే ఎంత గొప్ప భాగ్యం. ఈ రాత్రికాల సమయంలో నీవు నేను మనమందరం కూడా రక్షింపబడిన సంఘంలోనికి వచ్చిన నిర్వంజి చెట్లమైతే జారిపోయే వాళ్ళకి అండగా ఆశ్రయముగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట, మొదటి మాట మనం చూచాం, నిరవంజి చెట్లు కృతజ్ఞతకి దేవుని పనికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. రెండవ మాట, నిరవంజి చెట్లు బలమైన గుర్రాలు సైతం నదీ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఆ చెట్లను చుట్టుకొని, ఆ తీగలను చుట్టుకొని అలాగున ఆగిపోతాయి, కాపాడబడతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనాకారుడు గానం చేస్తూ 137వ పాటలో 2వ చరణంలో ఒక మాట అంటాడు. రెండవ చరణంలో ఒక మాట ఏమనంటాడు తెలుసా? నిరవంజి చెట్లను గురించి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? వీళ్ళు బానిసలుగా కొనిపోబడేటప్పుడంట ఆ చెట్లకి వాళ్ళ వాయిద్యాలు తగిలించి వచ్చారంట. అంటే వాళ్ళ అర్థం ఏంటన్నానంటే, మళ్ళీ మా దేవుడు మమ్మల్ని మా దేశానికి తీసుకొస్తాడు. తీసుకొచ్చినప్పుడు వాటిని తీసుకొని మనసారా మా దేవునికి స్తోత్ర గీతాలు ఆలపిస్తామంటే ఏముంటుంది? ఒక నిరీక్షణ. ఏముండాలండి మనకి? నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో ప్రభు పిల్లలమైన మనందరికీ ఉండాల్సింది ఏంటన్నానంటే, నిరీక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. నిరీక్షణ కలిగిన వారిగా మనము ఉండాలి. నిరీక్షణ ఉన్నదా? దేవుని సన్నిధిలోనికి వచ్చాం, ప్రభు పాదాల దగ్గరికి వచ్చాం. నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉంటే దేవుడు మనకి మేలు చేస్తాడు. ఇశ్రాయేలీయులు తమది గాని ప్రాంతంలో ఉన్నప్పుడు, బబులోను బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళట. ఇదిగో మీరు బాగా పాడతారటగా, బాగా వాయిద్యాలు వాయిస్తారటగా, ఏది మీ పాట, ఏది మీ వాయిద్యం అని అంటే, మా వాయిద్యం ఒక చోట ఉన్నది, మా వాయిస్ ఏమో ఎక్కడున్నది. రాగం తాళం రెండు ఉంటేనే వినసొంపుగా ఉంటాయి. మా గూడు చెదిరిపోయింది, మా వీణకి తీగలు తెగిపోయాయి, కానీ ఏదో ఒక రోజు వచ్చింది, శృతి చేసుకుంటాం, మా తీగలు సవరించబడతాయి, మా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మరలా ఈరోజు మా విలాప గీతాలు స్తుతి గీతాలుగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ అండి. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేసే మాట ఏంటన్నానంటే, నిరీక్షణ కలిగిన వారిగా మనము ఉండాలి. నిరవంజి చెట్లు బాధలలో నిరీక్షణకు గుర్తు. అందుకని తీతు భక్తునికి ఉత్తరం రాస్తూ పౌలు గారు కూడా అంటారు, 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో చూస్తే, శుభప్రదమైన నిరీక్షణ క్రైస్తవ్యానికి దేవుడు ఇచ్చాడు. మనం నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. మా చెదిరిన అనుభవాలలో కొన్ని సందర్భాలలో నిరవంజి చెట్లులాగా దేవుని పిల్లలు చాలామంది ఉపయోగపడ్డారు. తమ్ముడు వందన బాబు, ఓ టైంలో ఆ పరిచర్య తారుమారైపోయే పరిస్థితులలో, అన్నా ముక్త్యాల నేను కూడా వస్తాను, వెళదాం, దూరం నాన్న, 140 కిలోమీటర్లు వెళ్ళాలి, 140 రావాలి, తెల్లవారుజాము అయిపోద్ది, అయినా పర్వాలా, బాధలు కూడా సంతోషంగా భరించి అలాగుని దేవుని పనిచేశాం. 5-6 ఉన్న సంఘం ఈరోజు 170 మందికి పెరిగారు. దేవునికి స్తోత్రం. నిరవంజి చెట్లు నిరీక్షణకు మూలంగా ఉండాలి. నీవు నేను నిరవంజి చెట్లవండి. ఈరోజున షడ్రక్ గారి ద్వారా అనేక మంది బానిసత్వం పాపపు సంఖ్యల నుంచి బయటికి వచ్చి నిరవంజి చెట్లులాగా మారారు. నిరవంజి చెట్లమైతే దేవుని పనికి ఉపయోగపడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. నిరవంజి చెట్లమైతే జారిపోయే వాళ్ళకి ఆశ్రయంగా, అండగా చుట్టుకొని దేవునిలో బలపరిచేవారిగా ఉండాలి. ఎస్తేరం అంటుంది, నేను నశించనను నశించదను, నా జనులైన వారు హతులవ్వటానికి వీలు లేదు, నేను రాసి దగ్గరికి ప్రవేశిస్తా. ఒక నిరవంజి చెట్టులాగా మనం ఎందుకు ఉండకూడదు? ఈ రాత్రి ఎందుకు మనకు అలాంటి నిర్ణయాలు రాకూడదు? నిరవంజి చెట్లు నిరీక్షణకి, బాధలలో నిరీక్షణకి గుర్తు. యోబు భక్తుడు అంటున్నాడు, నా శరీరం చీకిపోయి మట్టిలో కలిసిపోయిన నా విమోచకుడు సజీవుడు, మరలా నేను ఆయనని చూస్తా, నేను మరలా చూస్తా. నా జీవిత దినాలలో బాధలలో నిరీక్షణ. వందన బాబు గారు మాట్లాడుతూ అంటాడు, అన్నా బాధలలో ఉన్నాం, పూట గడవటం కష్టమైన పరిస్థితులే, కానీ నా దేవుడు నా పిల్లలను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నా పిల్లలని అనేకులకు పెట్టేవానిగా ఉంచుతాడన్నా అన్నాడు. అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్నాడు. చెప్పటమే పరిమితమైంది, కానీ ఏదో ఒక రోజున దేవుడు కార్యాన్ని చేస్తాడు. బాధలన్నింటిలో ఒక నిరీక్షణ. నేను ఇక్కడికి రాగానే నేను ముందు చూడలే, తమ్ముడిని రమేష్ని చూడలే, ఆడ కూర్చోగానే
తోడబుట్టిన వాని కంటే ఆప్యాయత పంచి ఒక చిరునవ్వుతో పలకరింపు ఉంటుందే, అది చాలదా మన బాధలలో మనకు ఒక ఆనందం, అది చాలదా మనకు ఒక నిరీక్షణ. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నా. ప్రభు పాద సన్నిధిలోనికి చేరిన నీవు నేను మొదటి రాత్రి కాబట్టి కాస్త ఆలస్యమైంది, రేపు ఎల్లుండి సకాలానికి ముగిస్తారు. అయితే గుర్తుపెట్టుకుందాం, మనల్ని మనం ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. నిరవంజి చెట్టుకున్న 3 లక్షణాలు: 1 దేవుని పనికి ఉపయోగపడుతూ కృతజ్ఞత బుద్ధి కలిగి ఉందాం, 2 జారిపోయే వాళ్ళకి అండగా ఆశ్రయంగా ఉందాం, 3వది బాధలలో ఉన్న వారికి నిరీక్షణనిచ్చేవారిగా ఉందాం. ఆ రీతిగా ఉండటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింప చేయనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన, దేవుని సన్నిధిలోనికి చేరిన మనం ప్రార్థన చేద్దామండి. ఒక చిన్న ప్రార్థన. దయచేసి మనం ఉన్న స్థలాలలోనే ఒక్క నిమిషం లేచి నిలబడదామా? చాలా సమయం నుంచి కూర్చున్నాం కదా. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. కొంచెం ఆలస్యమైంది ఈరోజు, మొదటి రోజు కనుక ప్రాంతవాసులు దయతో మన్నించాలి. సౌండ్ పొల్యూషన్ బట్టి రేపు సకాలానికి ముగిస్తారు కన్వీనర్గా ఉన్న దైవ సేవకులు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నువ్వు దూరాన ఉండి వింటున్నావు, సమీపాన ఉండి విన్నావో నాకు తెలియదు. అమ్మా, అయ్యా, అన్నా, తమ్ముడా, అక్క, చెల్లి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. నువ్వు చాలా బాధల్లో ఉన్నావు, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, పైకి సంతోషంగా కనపడుతున్నావు. నీ ఇంటి గుట్టు బయటికి దాటకూడదని లోపల కుమిలి 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 నలిగిపోతూ ఉన్నావు. అమ్మా, ఈ రాత్రి దేవుణ్ణి కన్నీటిని చూస్తున్నాడు తల్లి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను ప్రకటించే దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. పగిలిన గుండెలో బాధలు బాసలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు కూడా బానిసత్వంలో మగ్గిపోతూ వేదన చెందుతూ విడుదల కోసం తప్పిక కలిగి ఉంటే దేవుడు జోక్యం చేసుకొని విడిపించాడు. నిరవంజి చెట్లు, గడ్డి మధ్యలో నిరవంజి చెట్లకు వలె వాళ్ళని స్థిరపరిచారండి. ఇవన్నీ టుడే, ఈ రోజుకి ఇశ్రాయేలు దేశం జనసంఖ్యకు చాలా చిన్నదే. అనేక దేశాలకు చెందిన విమానాలు హైజాక్ అయినప్పుడు, లేకపోతే ఒక ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణత కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే, మన దేశాన్ని కించపరచడానికి నేను చెప్పట్లేదు, ఇంకొకళ్ళకున్న ఒక మంచితనం గురించి జ్ఞాపకం చేస్తున్నా. చిన్నదైన ఇశ్రాయేలు దేశానికి దేవుడిచ్చిన మల్టీ టాలెంట్స్ అండి. ఎంత గొప్ప భాగ్యం! లెక్కకు తక్కువే, కానీ కృప పొందుకోవటానికి ఎక్కువైంది. ఈ రాత్రి నీవు కూడా నీకున్నది కొంచెమే అని బాధపడుతున్నావేమో, నీ స్థితి కొంచెమే అని బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, గడ్డి మధ్యలో నిరవంజి చెట్టుకు వలె నీవు ఆశీర్వదించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడింది. ఇక రేపు ఎల్లుండి జరిగే సభల ద్వారా నీకున్న, నీ కుటుంబంలో నీ భర్తకున్న బానిసత్వపు కట్లన్నీ తెంచబడి రక్షింపబడాలని నీ దప్పికను నా దేవుడు తీర్చబోతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, చాలు కలిగిన మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు ప్రతి వారి హృదయంలో వినికిడిలో ముద్రించి నీరు కట్టి ఫలింపచేయండి. నాయన, అనేక మంది తల్లులు, అనేక మంది మా అన్నలు దగ్గరికి రాకపోయినా దూరాన ఆయా స్థలాలలో ఉండి ఈ మాటలకి శ్రద్ధతో చెవినిచ్చారు. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారికి ఉన్న బాధలన్నీ జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న బాధలలో నుంచి విడిపించండి. ఒక అద్భుతమైన కార్యాన్ని చేయండి. నిరవంజి చెట్లు, జారిపోయే బలమైన గుర్రాలు ప్రవాహంలో కొట్టుకుపోకుండా చుట్టుకొని కాపాడినట్లుగా దైవ సేవకులు షడ్రకయ్య గారు, అమ్మగారి పరిచర్య ద్వారా అనేక మంది పాపిష్టి ప్రవాహంలో కొట్టుకుపోకుండా వాక్యం చేత, మీ ప్రేమ చేత వారు అడ్డుపడి చుట్టుకొని సంఘంగా మీ కృపలో స్థిరపరిచారయ్యా. మీ సేవకునికి ఇంకా నూతనమైన బలాభివృద్ధిని దయచేయండి, నూతనమైన దీవెన దయచేయండి అయ్యా, నూతనమైన ఆశీర్వాదం కలుగు చేయండి అయ్యా. ఏటేట ప్రయాసతో బంధకాలలో ఉండి
నిరీక్షణ కలిగి ఉన్న వాని వలె ఎప్పటికప్పుడే బలహీన అయిపోయాను. ఆరోగ్యం సహకరించట్లేదు, పరిస్థితులు అనుకూలంగా లేదు. నేను ఈ సంవత్సరం మీటింగ్స్ పెట్టలేను అని అనుకుంటున్నారు, కానీ నీవు మరలా రెండంతల మేలుతో దీవిస్తున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మీ దాసుని కుటుంబాన్ని, మీ దాసునికి సహకరిస్తున్న ప్రతి వారిని, అలాగనే ఈ ప్రాంతంలో మీ స్వార్థ సభలకి మీ సేవకుని ప్రేమించి సహకరిస్తున్న క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం ఒక్క నిమిషం. ఈ రాత్రి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు మా అన్నగారు షడ్రకయ్య గారిని బట్టి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యమైంది, పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే రేపు ఎల్లుండి ఇంకా ఘనంగా జరుగుతాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. నన్ను ఆహ్వానించిన దైవ సేవకుని కుటుంబానికి నిండు వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మన మధ్యకు వచ్చి చక్కని సందేశం అందించిన దైవజనులు కె ఎలైజా గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగుననే మరి ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలే, ఎక్కువ సమయం ఉండదు. రేపు మన మధ్యకు అభిషేక్తులైన దైవజనులు రాబోతా ఉన్నారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో మరి 2 పాటలు ఆల్బమ్ సిద్ధపరచడం జరిగింది. అవి రేపు మరి రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఎర్లీగా సిద్ధపడి రావాలని ప్రభువులో మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఆలస్యానికి కారణం ఎవరండి? ఈ ఆలస్యానికి కారణం నేను వాస్తవంగా అనుకున్నాను 10 గంటలకు ముగించాలను.